హాయ్ హలో నమస్తే నేను మీ ప్రశాంత్ జనభారత్ టీవీకి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఆవకాయ నుండి అమెరికా వరకు అన్ని విషయాలపైన అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలోనే దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ప్రముఖ పాత్ర పోషించి అదేవిధంగా రాజకీయవేత్తగా కూడా అన్ని పాత్రలను సమన్యాయంగా పోషిస్తున్న త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయాలు అదేవిధంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపైన కూడా అన్ని విషయాలు అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో బీజేపీలో అంటే అటు ఆంధ్రాలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుందంటారు? 2023లో తెలంగాణ, 2024లో ఆంధ్రప్రదేశ్ అధికారం చేజిక్కించుకునే పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాం. రెండు స్టేట్స్లో కూడా శుభ పరిణామాలు కనపడుతున్నాయి. ప్రజల్లో తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో దుబ్బాకలో విజయం అద్దం పట్టింది. అది టైటిల్స్ 2023 ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడానికి టైటిల్స్ దుబ్బాకలో పడితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంటర్వల్ పడింది. ఇక రాబోయే 2023 ప్రజలు ఎందుకు వచ్చింది ఆ తేడా? ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ వస్తూ అందరూ పోరాడారు. 1300 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులని మేధావులని కోల్పోయారు. అనేక మంది మేధావులు పాల్గొన్నారు. అందరూ అయ్యి మొత్తానికి తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన క్రెడిట్ కేసీఆర్ తనది. ఎందుకంటే మధ్యలో వెనకడికి చంద్రబాబులు అంటాడు 2 కళ్ళ సిద్ధాంతం అని, ఒకసారి అవునని ఒకసారి కాదని అంటాము. అందువల్ల అపోజిషన్ పాత్ర అంటాము. కాంగ్రెస్ ఇస్తాము లేదు అంటూ ఆఖరి నిమిషం దాకా డిలే చేసి ఇవ్వడంలో ఆ క్రెడిట్ అంతా మొదటి నుంచి చివరి దాకా దానికోసం నిలబడిన కేసీఆర్ అన్న దృష్టిలో ప్రజల్లో కేసీఆర్ సాధించాడు అన్న ఒక భ్రమ కలిగింది. ఆ భ్రమ సగం నిజం సగం అయినా సరే ప్రజలు ఇచ్చారు, అంగీకరించారు, అతనే అనుకుని ఇచ్చారు. ఆ మొదటి 5 ఏళ్ళు హనీమూన్. ప్రజలు అసలు ఏమి పరిపాలన ఏం జరుగుతుంది, ప్రజలకి ఏం జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది, చెడు ఆలోచించే పరిస్థితులు లేవు. ఒక ఆనందం, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది, మన రాష్ట్రం ఏర్పడింది అని ఒక సంతోషం దీంట్లో ఉండిపోయారు. అందువల్ల పరిపాలన ఎలా సాగుతుంది, ఏమిటి మనకు ఒరిగింది ఏంటి, కొత్త రాష్ట్రం వచ్చాక మనకు ఒరిగింది ఏంటి అనే ఆలోచన లేకుండా జరిగిపోయింది. ఆ ఎఫెక్ట్ 2019లో కూడా అతనికి రెండోసారి, సరే మొదటిసారి కొత్తగా వచ్చిన రాష్ట్ర పాపం 5 ఏళ్లలో మొత్తం అద్భుతం చేయాలంటే ఎట్లాలే అని ఇచ్చారు. తర్వాత 2019 గెలిపించినాక ఈ 2 ఏళ్ళు చూశారు. ఇది మొత్తం డ్రామా, అబద్ధాలు ఆరబోతా, దళితులను చేస్తా అన్నాక మొదటి పాయింట్ నుంచి ఇప్పటిదాకా 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ, ప్రతి ఇంటికి కుళాయి నీరు కానీ, ఉద్యోగ భర్తీ కానీ, అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేస్తారనే విషయంలో కానీ ఏ విషయంలోనూ ఆయన చెప్పింది ప్రతిదీ అబద్ధమే. ప్రతిదీ గోల్మాల మాటలు, మత్స్యధర మాటలు, మాటల మాంత్రికుడు తప్పితే నిజాలు లేవు అని గుర్తించారు. గుర్తించారు కానీ ప్రజలు ప్రశ్నించేవాడు ఎవడు? కేసీఆర్ కాదు, టీఆర్ఎస్ కాదు, మరి ఎవరు అన్న ప్రశ్న ప్రజలు పుట్టినప్పుడే ఆ ఎవరు అన్నదానికి బీజేపీ సమాధానంగా కనుక్కోగలిగారు ప్రజలు. కాంగ్రెస్ వేస్ట్, కాంగ్రెస్ గెలిపించిన వాళ్ళు టీఆర్ఎస్ వెళ్ళిపోతారు. అలా అమ్ముడుపోకుండా సిద్ధాంతానికి కట్టుబడి మనం గెలిపిస్తే అమ్ముడుపోకుండా మన కోసం నిలబడే పార్టీ బీజేపీ ఒక్కటే. వాళ్ళు కుటుంబ పాలన కాదు, కుటుంబం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం వాళ్ళ మీద బాధ్యత పెడితే, ఆ భుజస్కంధాల పెడితే అది బాధ్యత కింద ఫీల్ అవుతారే తప్పితే ఆ సెలబ్రేషను మనకు పదవి ఇచ్చారని ఆనందాలు గంతులేయడం కాదు వాళ్ళ పని. ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం కనుక ఆ ప్రశ్నించే గొంతు బీజేపీకి ఇస్తే, ఆ నిలదీసే ఇది రెయిన్స్ పగ్గాలు బీజేపీకి ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ అబద్ధాలు ఆరబోతుంది. ఈ హిందుగాళ్ళు దొందుగాళ్ళు అని మాట్లాడే మాటలు మాట్లాడే కేసీఆర్ అహంభావాన్ని, హిందువులకి పిల్లల గంటం తెలియదు, అహ్మదాబాద్లో బెడాకొట్టముతో ఉంది, ఆ బెడాకొట్లు వెళ్ళి బెడాకొట్టే హిందువులకు మాలాగా బిడ్డల గంటం తెలుసు ఓవైసీ లాంటి నీచుడు మాట్లాడితే వాడిని బుధాన్ని ఎక్కించుకుని ఖండించడం కూడా చేతకాని కేసీఆర్ 24 గంటల్లో టైం ఇస్తే ఓల్డ్ సిటీలో హిందువులు లేకుండా చేస్తామని వాడి తమ్ముడు మాట్లాడితే స్పందించిన కేసీఆర్, ఈవేళ బుధాలను ఎక్కించుకుని దొంగాటగా ఆడుతున్న కేసీఆర్
వీళ్ళ నిలదీసేవాడు కావాలి, వాళ్ళ నిగ్గు తెల్చేవాడు కావాలి, వాళ్ళ అబద్ధాలు ఆరబోతని అంతగట్టేవాడు కావాలి, వాళ్ళ అహంకారాన్ని కిందకి దించేవాడు కావాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రజల ఎదురు చూపులకి బీజేపీ కనబడింది. నిర్దుష్టమైన పార్టీ, ఇది సిద్ధాంతకరమైన పార్టీ, పదవుల కోసం పాకులాడే పార్టీ కాదు. వాళ్ళ బాధ్యత అప్పచెప్తే ప్రజల కోసం పోరాడే, ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, ప్రజల ఫస్ట్ అని కూడిన పార్టీని ప్రజలు గుర్తించారు. ఆ ప్రజల గుర్తింపే ఈ ఊపు, ఈ రూపు కూడా. ఈ రూపు కంటిన్యూ అవుతుంది. ఈ తుఫాన్ మొదలైన తుఫాన్ కంటిన్యూ అవుతుంది. 2023 నాటికి ఈ బీజేపీ జెండా ఎగరటం ఖాయం. ఈ వీళ్ళ అహంకార ధోరణితోటి, వీళ్ళ అహంకార భావం, వీళ్ళ ఈ ఓవైసీ వాళ్ళ నెత్తిని పెట్టుకుని ఆడుతున్న డ్రామాలకి చరమగీతం పాడే రోజు పతనం స్వస్తి 2013. ఇకపోతే ఆంధ్ర రాజకీయాల్లో ఇవాళ మేము 3వ రేసులో ఉన్నాం. రన్నింగ్ రేస్ జరుగుతుంది. రన్నింగ్ రేసులో మొన్న 3వ స్థానం మేము. మొదటి స్థానం వైసీపీ అధికారంలోకి వెళ్ళి, 2వ స్థానం టీడీపీ. మేము మొదటి స్థానానికి వెళ్ళి మొదటి స్థానంతో పోటీ పడాలంటే ముందు ఏం చేయాలి? 2వ స్థానంలో ఉన్న టీడీపీని పక్కకు నెట్టేయాలి. ఈ 2 ఏళ్లలో అది జరిగింది. ఇవాళ తెలంగాణలో ఎలా అయితే టీడీపీ 0 చుట్టుకుపోయిందో, ఆంధ్రాలో కూడా ఇవాళ 0 చుట్టుకుపోయింది. రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా చూస్తారు. ఆంధ్రాలో తెలుగుదేశం అనే మాటని, తెలుగుదేశం అనే వ్యక్తిని, ఆ చంద్రబాబు అనే వ్యక్తిని జనాలు పక్కన పెట్టి మూలకు కూర్చోబెట్టారు. 2-3 సీట్లు కూర్చోబెట్టారు. రేపు రాబోయే ఎన్నికల్లో 2-3 సీట్లు కూడా వస్తాయి ఎక్కువ. ఎందుకు మీరు అంటున్నారు? మీరు పార్టీ కనుక, మీ పార్టీ మీరు అంటున్నారు కనుక అనొచ్చు. నేను పార్టీ పరంగా మాట్లాడతాను. ప్రజల దృష్టి మనోభావాలు, ప్రజల మనోభావాలు ఇవ్వడం. చంద్రబాబు మోసం చేశాడు. అతను 9 ఏళ్లుగా సమైక్యాంధ్రాకి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రాకి ఏమీ చేయలేదు. 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక సంస్థను కూడా ఆంధ్ర సైడ్ కూడా మొత్తం తెలంగాణ మహబూబ్ నగర్ ఇక్కడే చుట్టాడు. 143 సంస్థలు, అది ఫారెన్సిక్ సంస్థ అయితే ఏమిటి, ఇంకోటి అయితే ఏ సంస్థ వచ్చినా 143 సంస్థలు, 1 కాదు 2 కాదు వస్తే అన్నీ అక్కడే పెట్టించాడు. తెలంగాణ చుట్టూ పెట్టించాడు కానీ, హైదరాబాద్ చుట్టూ పెట్టించాడు కానీ, ఒక్క ఆంధ్రాలో ఒక కాకినాడనో, ఒక నెల్లూరునో, ఒక రాజమండ్రినో, ఒక విజయవాడనో, ఒక వైజాగ్నో, ఒక తిరుపతినో తీసుకురావాలి. ఒక వైజాగ్ రైల్వే జోన్ ఎర్రమనాయుడు ఆధ్వర్యంలో చైర్మన్గా ఉండి కొత్త రైలు ఐడెంటిఫై చేయమంటే ఆనాడు ఎర్రమనాయుడు చైర్మన్గా ఉన్న కమిటీ వైజాగ్ని ఐడెంటిఫై చేయాలి. 7 రైళ్లు భువనేశ్వర్లో కలుగుతుంటే ఆనాడు సీఎం అడ్డుకోవాలి. అలాగే కడప స్టీల్ ప్లాంట్ అడ్డుకున్నాడు. ఇలా అన్నీ అడ్డుకున్నా, ఆంధ్రాకి ఏమీ చేయకపోయినా, ఆంధ్రాకి పరమ ద్రోహిగా మిగిలిన 9 ఏళ్ళు పరిపాలన ఆంధ్రాకి పరమ ద్రోహిగా చేసిన చంద్రబాబు అయినా సరే కొత్త రాష్ట్రం, ఉన్నవాళ్ళు అనుభవం లేనివాడు, జగన్ అనుభవం లేనివాడు, పాలన అనుభవం లేనివాడు అని చెప్పి ప్రజలు, బీజేపీ వెనకాల ఉంది, టీడీపీతో బీజేపీ ఉంది, పైన మోడీ ఉంటారు, ఇతని అనుభవం ఉంది, కాస్త ఏదో మంచి చేస్తాడు అని ప్రజలు నమ్మి ఒక రక్షకుడుగా ఉంటాడు కొత్త రాష్ట్రానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని కలలు కదా పరమ మోసం చేసి భక్షకుడుగా మిగిలాడు. అందుకని తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు మీద ఒక ఎంత అక్కస్సుగా ఉన్నారంటే, ఎంత కోపంగా ఉన్నారంటే ఆయన. అందుకనే ప్రజల్లోకి వెళ్ళమంటే ప్రజలు ఒక్క చోట కూడా ఆయన గెలిపించే పరిస్థితి లేదు. సో అతను తరిమేసి 2 ఏళ్లలో అది మేము బాగా ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. ఇతని యూటర్న్స్ ఏంటి, ఇతని అబద్ధాలు ఆరబోతేంటి, ఇతని అవినీతి ఏంటి, ఇతని ఆశ్రిత పక్షపాతం ఏంటి, కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని ఈయన తపన ఏంటి, కనుక ప్రజలు ఈయన అంగీకరించే పరిస్థితులు. ఇది నారా చంద్రబాబు తెలుగుదేశం, అది రామారావు గారు త్యాగం ధర్మం ప్రగతి అని ఆయన రక్తం ధారపోసి టీడీపీ అంటే త్యాగం ధర్మం ప్రగతి అని స్టార్ట్ చేస్తే, ఆయన చెమటొచ్చి రక్తం ధారపోసిన రాత్రి పగలంతా తిరిగి వాననక ఎండనక కష్టపడి పెట్టిన పార్టీ, స్థాపించిన పార్టీని ఈయన దోచుకుని, వెన్నుపోటు పొడి దోచుకుని దాన్ని ఆ టీడీపీని త్యాగం ధర్మం ప్రగతి కాస్త తీసుకో, దోచుకో, పంచుకో అని ఒక డెవైడ్ పార్టీగా మార్చాడు. ప్రజలు గుర్తించారు. అందుకని మళ్ళీ టీడీపీ అనేది నారా టీడీపీ నుంచి నందమూరి టీడీపీ అయితే. ప్రస్తుతం ఏపీ రాజకీయాలంతా దేవాలయాల చుట్టే తిరుగుతున్నాయి. అంటే దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని అంటే ఏదైనా కుట్రగా భావించవచ్చు, అంటే ఏమైనా కుట్రగా జరగబోతుందంట. ఇప్పుడు కుట్రగానే డెఫినెట్గా కుట్ర. ఇది అంటే ఇది ఏంటంటే ఖచ్చితంగా అవకాశం, ఈ కుట్ర సాక్ష్యాధారాలు దొరకాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారు అంటే ఎవరికి ఉండే అవకాశం ఉంది అని మనం ప్రశ్నించుకుంటే ఫస్ట్
బీజేపీకి అవసరం లేదు. బీజేపీకి మా గుళ్ళని మేము పగలగొట్టి మేము ఏడవడం ఏంటి? ఆ పని మేము చేసుకోకలేదు, మా గుళ్ళని మేము పగలగొట్టుకుంటే ఏంటి, మా దేవుళ్ళని మేము అవమానించుకుంటే ఏంటి, మళ్ళీ అంటే మాకు అవసరం లేదు. సరే కమ్యూనిస్టులకు అవసరం ఉందా అంటే కమ్యూనిస్టులు అంత సీన్ లేదు. కమ్యూనిస్టులు అంత ప్లాన్గా చేయడానికి ఆంధ్రాలో అంత వాళ్ళకేం లేదు. ఎవరో ఇస్తే బెచ్చం ఇస్తే వాళ్ళ దగ్గర జాయింట్లో చేరి 1-2 సీట్లు సంపాదించుకుని వాళ్ళ తోకలా తిరగడంతో వాళ్ళకంత లేదు, అంత సీన్ లేదు కనుక వాళ్ళు. వైసీపీకి ఉందా అంటే వైసీపీ తాను ప్రభుత్వంలో ఉంది. దేవాలయాలు ఇచ్చేస్తే బ్లేమ్ ఎవరికి వస్తుంది? తనకి కదా వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం కోరి తెచ్చుకుంటుందా? సమస్యను కోరి తెచ్చుకుంటుందా? తెచ్చుకోదు కదా. ఏ ప్రభుత్వం తెచ్చుకోదు. అలా ఫూలిష్గా తెచ్చుకుంటున్నారంటే వాళ్ళ కర్మ. కానీ నార్మల్గా ఆలోచిద్దాం మనం. రాజకీయాలు కదా ఆలోచిస్తే ఒక రూలింగ్ పార్టీ దేవాలయాలను కూలిస్తే అల్లకల్లోలం అవుద్ది. ఆ బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీకి వస్తుంది. వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఆ రెండోని వాళ్ళే భరించాల్సి వస్తుంది. కనుక ఆ పార్టీ ఏ పార్టీ చేయదు కదా. అలా చేసి సో వాళ్ళకి అవ్వదు. ఇంకెవరికి అవకాశం ఉంది? ఏదో ఒక అవకాశాన్ని సృష్టించుకుని రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే రోజుకి కనుమరుగైపోతున్నాం, రోజుకి ప్రజల చేత తిరస్కారానికి వెళ్ళిపోతున్నాం, ప్రజలు మన మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరు అనే ఫ్రస్ట్రేషన్లో, అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయి పార్టీ. ఏ పార్టీ అయితే అవకాశం చూస్తుందో టీడీపీ. దానికే అలాంటి ఆలోచన రావడం. ఎందుకంటే టెంపుల్స్ని కొట్టిస్తే ఆటోమేటిక్గా బీజేపీ స్పందిస్తుంది. సో మనం ఒక్కళ్ళమే యాంటీ గవర్నమెంట్ కాకుండా ఆటోమేటిక్గా బీజేపీ కూడా స్పందిస్తుంది. సో మళ్ళీ అనైతికమైన స్నేహంలాగా మేము వద్దంటున్నాం, అయినా సరే పాయింట్ బట్టి తప్పక స్పందించాలి కదా. టీడీపీ పోరాటంతో మేము పోరాటం చేయాలి కదా ఒకే పాయింట్ మీద. సో మేమిద్దరం ఒకటి అని ప్రజలకు ఒక సంకేతం పంపించడానికి, తద్వారా కొంచెం రాజకీయ లబ్ధి పొందడానికి ఆ ఆలోచన అనేది ఒక చంద్రబాబుకి ఉంటుంది. అలాంటి క్రిమినల్ ఆయన చంద్రబాబు అన్ని ఇలాంటి క్రిమినల్ ఇలాంటి దుష్టాలోచనలు తప్పితే ఆయన ప్లెయిన్గా ఉండదు కదా. ఆయన ఎప్పుడు అంతేనా కళ్ళు చూడు ఎప్పుడు ఆర్పడు. మీకు కళ్ళు ఆర్పడం వాళ్ళు ఎవరంటే దొంగలు, హంతకులు. వాళ్ళు కళ్ళు ఆర్పడు ఇప్పుడు ఎలా ఎందుకంటే ఆ కనురెప్పు వాటకాలంలో వాళ్ళు దొరికిపోవడమో పారిపోవడమో జరిగిపోతారు. అందుకే వాళ్ళ నేచర్ సైకలాజికల్గా ఈ చంద్రబాబు చూడు ఎప్పుడు కన్నార్పడు. సో కొన్ని లక్షణాలు, ఆయన కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, అవి గ్రేట్ లక్షణాలు అవి అంతే. అవి కనుక ఆయనకే అవసరం. ఇంకెవరికి న్యాయంగా ఆలోచించి యాజ్ అ కామన్ మ్యాన్ పొలిటికల్గా ఆలోచిస్తే కాదు, నేను చెప్తున్నా పొలిటికల్గా చెప్పను, కామన్గా ఆలోచిస్తే ఒక సామాన్యుడిగా ఒక ప్రేక్షకుడిగా ఏమిటి ఎవరు చేసి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఇదే మార్గం. కనుక ఆ కుట్ర తెలుగుదేశం వెనకాల నుంచే ఉంది అనేది ఎందుకంటే రేపు పొద్దున్నే అన్ని కెమెరాలు పెట్టబోతున్నారు అని న్యూస్ అని వచ్చింది, అనౌన్స్ చేశారు రేపు పొద్దున పెట్టారు. ఆ ముందు రోజు రాత్రి జరిగిపోయింది. రేపు కెమెరాలు వస్తే దొరికిపోతాం, ముందు రోజు జరిగిపోయింది. తర్వాత చర్చికి వెళ్తే తెలుగుదేశం కార్యకర్తప్పుడు ఇది అక్కడక్కడ ఇదిగో ఇక్కడే ఉన్న తల తీసుకొచ్చాడు, అక్కడ తల ఉందని అందరూ ఎదుగుతున్నారు, వాడికి మాత్రం దొరికితారు. సో ఇవన్నీ సందేహాలకు కారణాలు. ఏపీలో బీజేపీ జనసేన పొత్తుపై మీరేమంటారు? జనసేన పొత్తుపైన జనసేనకి మేము కావాలి. ఎందుకు? ఆర్గనైజేషన్. జనసేనకి కొత్త పార్టీ, ఆర్గనైజేషన్ శక్తి లేదు, ఆర్గనైజేషన్ కెపాసిటీ పవర్ లేదు. జన సమ్మేళనం తప్పితే, జనాకర్షణ తప్పితే ఆర్గనైజేషన్. ఇప్పుడు ఏ పార్టీకి కూడా జనాకర్షణ ఎంత ఉన్నా కూడా ఆర్గనైజేషనల్ ఇది కావాలి. బూత్ లెవెల్ నుంచి ఆర్గనైజేషన్ ఉండాలి. అప్పుడే వచ్చిన జనాల్ని మన మీద చూపించే అభిమానాన్ని ఓట్లుగా మార్చుకునే అవకాశం ఆర్గనైజేషన్ ఉంటుంది, లేకపోతే కుదరదు. సో ఆ కారణం చేత జనసేన కనుక ఒంటరిగా వెళితే ఈ ప్రయోజనం లేదని తెలిపోయింది, తెలిపోయింది, ముందు కూడా అంతే. ఆర్గనైజేషన్ చేయటం అంటే అది ఈజీ కాదు. సో జనసేన మొత్తం అన్నీ మానేసుకుని ఒక సంవత్సరం పాటు కూర్చుని మనోహరు పవన్ కళ్యాణ్ కూర్చుని మొత్తం ఆర్గనైజేషన్ లెవెల్ వచ్చి అన్నీ మానేసి కూర్చుని విస్తృతంగా చేస్తే పార్టీ నిర్మాణం. అంత సమయం కానీ అంత పరిస్థితి కానీ పవన్కి లేదు. ఎందుకంటే ఉన్న క్రేజ్లో ఉన్న పొజిషన్లో తన వృత్తిని తను చేసుకుని మానేసుకుని వచ్చేంత రామారావు గారు వచ్చారంటే 60 ఏళ్ళు. ఆయన అద్భుతమైన 350 సినిమాలు చేశారు. ఆయన సినిమాలు చేయాల్సిన
వయసు కాదు, పరిస్థితి కాదు, శుభ్రంగా ఉన్నా అప్పటికే ఆయన డిమాండ్ ఉన్నా వచ్చారు. ఇప్పుడు ఈయన ఇంకా ఎంగేజ్లో ఉన్నాడు, ఇంకా సినిమాలు చేసే పొజిషన్ ఉంది. సో అవి రెండు బాటల మీద నడవలసిన కంపల్షన్లో ఉన్నాడు కనుక అతనికి ఆర్గనైజేషన్. సో అతనికి మేము కావాలి. మాకు జగన్ ఉండడం వల్ల, పవన్ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? మా ఆర్గనైజేషన్ కెపాసిటీకి అతను జనాకర్షణ, ఆ జనాకర్షణ ఉపయోగపడుతుంది. ఉభయత్ర ఏంటంటే ఇద్దరు ప్లస్ అవుతుంది, ఇద్దరు యొక్క కలిసి ప్లస్ అవుతుంది. మేము ఫార్మిడబుల్ ఫోర్స్. ఇవాళ ఛాలెంజ్ చేయగలిగేది, వైసీపీని ఛాలెంజ్ చేయగలిగిన శక్తి ఈ కూటమికి ఉంది. అంటే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినాయి. 2019కి ఇవి పూర్తిగా విడిపోయింది, అధికారానికి దూరమయ్యే పరిస్థితి. అంటే బీజేపీకి మాత్రం ఒక్క స్థానం కూడా రాని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో 2024లో మళ్ళీ ఒకసారి పొత్తును మేము చూడొచ్చు అంటారు. పొత్తు తెలుగుదేశంతో పొత్తు అనేది చూడలేము. కానీ మీరు అన్నారు ఓటు బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకపోవటానికి మీరు ఒక రాజకీయ విశ్లేషణ చేసుకుంటే మాకు 18% ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నది. కానీ ఎందుకు పోయింది? మేము దానికి కారణం ఏంటి? మేము మా కార్యకర్తల్లో కూడా మెయిన్గా అంటే ఎక్కడన్నా మనకు ఓట్లు వేసుకుంటాం చేయడం వల్ల ఎక్కడన్నా చంద్రబాబు లబ్ధి పొందుతాడేమో. మళ్ళీ చంద్రబాబు లాంటి ఒక డ్రామా ఆర్టిస్టు, ఒక వెన్నుపోటుదారుడు, ఒక యూటర్న్ మాస్టర్, మోడీ గారిని నోటికి వచ్చినట్టు మోడీ కేడీ అని, మోడీ అన్ని లాభాలు పొంది మోడీని బదనాం చేసి, మోడీ పేరుని బీజేపీని బదనాం చేసి ఆ నాటకాలు ఆడిన చంద్రబాబు మళ్ళీ గద్దెనెక్కకూడదు అనేది దృఢ నిశ్చయంతో ఉన్నారు మా కార్యకర్తలందరూ. ఆ దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు అనాలోచితం అనంటే ఆలోచన అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే కార్యకర్తలందరూ కూడా ఓట్లు ఎగెన్స్ట్ టీడీపీ వేశారు. ముందు టీడీపీకి పొరపాటున మనకేసుకున్నా కూడా ఆ డివైడింగ్లో ఎక్కడైనా మెజారిటీ వస్తుందేమో, టీడీపీకి పొరపాటున అతనికి మెజారిటీ వస్తుందేమో అని చెప్పి వేస్తారు. అక్కడ మాకు ఓటు పర్సెంట్ తగ్గింది. అంతేగాని ప్రజల్లో లేకపోవడం కాదు. మేము ప్రజల్లో లేకపోతే అసలు 2014లో ఆ ఊపి వచ్చేది కదా. మోడీ ఊపు లేకపోతే, బీజేపీ ఊపు లేకపోతే చంద్రబాబు వచ్చేవాడు కాదు. అది పాయింట్. అక్కడ మా పర్సెంట్ తగ్గడానికి అది కారణం. 2024 వచ్చేటప్పటికి బీజేపీ, జనసేన కూటమి చంద్రబాబుతో కలిసి ప్రెసిడెంట్ చంద్రబాబు, లోకేష్ వాళ్ళిద్దరూ ఉండగా ఆ పార్టీ మళ్ళీ బీజేపీ గడపలోకి కాలు పెట్టడానికి అర్హత కానీ యోగ్యత కానీ లేదు. అది రిటర్న్ ఆఫ్. అంటే మీరు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుండి వచ్చిన పరిస్థితి, అసలు కమ్యూనిస్టులకు సంబంధించి మళ్ళీ మీరు బీజేపీలోకి వచ్చారు. అంటే కమ్యూనిస్టులు ఈ దేశంలో పరిస్థితి ఎట్లా ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఏ విధంగా ఉండకూడదు? కమ్యూనిస్టులు ఒకనాటి పుత్తలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు వంటి మహనీయులు నడిపిన సిద్ధాంతంలో లేదు. కమ్యూనిస్టులు ఎక్కడ దెబ్బతున్నారు? బీజేపీ, కమ్యూనిస్టులు ఇద్దరు పోటాపోటీకి ఎప్పుడు పోరాడుకుంటూ ఉంటాం. ఎందుకు సిద్ధాంతం మీద. రెండు పార్టీలు కూడా సిద్ధాంతాలు. మా సిద్ధాంతం వేరవచ్చు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం వేరవచ్చు, కానీ ఒక సిద్ధాంతం అంటూ ఉంది. ఏ సిద్ధాంతం లేకుండా ఒకటి రాద్ధాంతాలు చేసేయే మిగతా కాంగ్రెస్లు, మిగతా పార్టీలు. ఈ రెండింటికి సిద్ధాంతాలు ఉన్నాయి. కనుక నేను మొదట్లో ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీతో నడిస్తే ఒక పద్ధతిలో, ఒక విధానంతో వస్తాము. ప్రజలు అంగీకరిస్తే మా విధానాన్ని, లేకపోతే మీ విధానాన్ని. ఈ రెండు కావాలి నేచర్. కానీ ఎక్కడ పతనమైంది కమ్యూనిస్టులు? నిజం చెప్పాలంటే హర్షి కిషన్ సుర్జీత్ ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా మొదలైనప్పటి నుంచి ఈ పతనం ప్రారంభమైంది. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్కి స్ట్రైట్ అవే లొంగిపోయి కాంగ్రెస్ వంగిమాగడులాగా మారాడు, ఆ రోజు నుంచి మీరు హిస్టరీ వెనక్కి తీస్తే ఆ రోజు నుంచి హరికిషన్ సింగ్ సుర్జీత్ కాడ నుంచి స్టెప్ బై స్టెప్ పడిపోవటం మొదలైంది. వీళ్ళకి సిద్ధాంతాలు వదిలేశారు. ఒక సిద్ధాంతం కోసం మేము 2 సీట్లతో ఉన్నాం, కానీ మేము సిద్ధాంతాన్ని కట్టుబడి పోరాడబట్టే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ బచావో, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ని ఈ దేశానికి భ్రష్టు పట్టించింది కాంగ్రెస్. ఈ 64 ఏళ్ల పరిపాలనలో అన్ని రంగాలని భ్రష్టు పట్టించింది. నా దేశ వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ అని పోరాడుతున్నాం. పోరాడు 2 సీట్ల నుంచి 2 సార్లు అధికారానికి, 3వ సారి అధికారంలోకి వచ్చాం. 2000 కానీ 2014 వచ్చాం. కానీ కమ్యూనిస్టులు ఏం చేశారు? వాళ్ళు 2 సీట్ల కోసమని 2 సీట్లు కూడా ఎవరు పంచన పడితేవాడు. కేరళలో కాంగ్రెస్ తోటి పోరాడతారా? వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ని కౌగులించుకుంటారా? ఏమి సిద్ధాంతం ఇది?
ఎక్కడ సిద్ధాంతం ఏంటి? ఒక సిద్ధాంతపరంగా నడుచుకోలేదు. ఒక 2 సీట్లు 3 సీట్లు వాటి కోసం సిద్ధాంతాలు తెలియదు కలుస్తారు. ఇక్కడ స్నేహం, వెస్ట్ బెంగాల్లో మీరు కాంగ్రెస్తో స్నేహం పెట్టుకుంటే పెట్టుకోండి, అక్కడ కాంగ్రెస్తో స్నేహం, అక్కడేమో విరోధం, ఇక్కడేమో స్నేహం. ఏంటి? అక్కడే ప్రజల ముందు చులకనైపోయారు. మోరోవర్ అసలు అప్డేట్ అవ్వట్లేదు. ఇవాళ టైప్ రైటర్ నుంచి కంప్యూటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మోడర్న్ వాళ్ళ వరల్డ్ హెస్ బికమ్ ఎ గ్లోబ్ హెస్ బికమ్ ఎ విలేజ్. ఒక విలేజ్కి అంత వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఇంకా పాత చింతకాయ పచ్చలాగా ఎక్కడ పడ్డ గొంగళ్ళు అక్కడ లేదు. ఇంకా పదండి ముందుకు, పదండి తోసుకు అంటారు, ఎరుపు ఎరుపు అరుపు అంటారు. ఇయే తప్పితే ఒక నాలెడ్జ్ఫుల్ యూత్ని ఆకర్షించే విధాలు. ఇవాళ యూత్ని కమ్యూనిస్ట్ ఎట్లా ఆకర్షిస్తారు కదా, వాళ్ళతో న్యూస్ అనే పద్ధతిలో యూత్ వాళ్ళ జనరేట్ కొత్త యూత్, ఈ 2 దశాబ్దాలుగా యూత్ కమ్యూనిస్ట్ని హక్కును చేర్చుకుంటాం కన్నా చేదరించుకునే పరిస్థితి. ఎందుకు? యు ఆర్ నాట్ రీచింగ్ ద యూత్. ఇవాళ యూత్ మనోభావాలు ఏంటి, యూత్ కావాల్సింది ఏంటి, యూత్ కోరుకుంటుంది ఏంటి మర్చిపోయారు. ఇంకా ఇవాళ యూత్ మై ఇండియా, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ప్రౌడ్గా చెప్పుకోవాలని ఫీల్ అవుతుంది. ఇప్పటికీ మీరు చైనా కాళ్ళు తీసుకుంటారు, చైనాకి ఇండియాకి ఏదైనా తేడా వస్తే చైనాను పొగుడుతారు. నేను అనగా మొన్న కూడా జింగ్బి గోపాడు అంటాడు నారాయణ, సీతారాం యేచూరి. ప్రజలు యూత్ గతంలో లాగా ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, ప్రజలు చూస్తున్నారు. అరే వీళ్ళెవరయ్యా వాడు ఈ దేశంలో ఉంటూ చైనాను పొగుడుతారేంటి? హురియత్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ ఏర్పాటు చిత్తూరు హురియత్ కాన్ఫరెన్స్ సీతారాం యేచూరి బిర్యానీలు టీలు దాకా కౌగిలించుకుంటాడు ఏంటి? వాడు మన దేశాన్ని వ్యతిరేకుంటే ఏం బుద్ధి ఉందా లేదా అని చదువుకునే యూత్. ఆ రోజులు అంటే చదువు లేదు, ఇవాళ చదువు ఉంది, ఇంటర్నెట్ చూస్తారు. వీళ్ళు ఆ యూత్ కనెక్టివిటీ లేదు, సమాజానికి కనెక్టివిటీ దూరం అయిపోయారు, యూత్కు దూరం అయిపోయారు. వాళ్ళ మనోభావాలని అర్థం చేసుకునే పరిధిలో లేదు. ఇంకా అదేనా ఎన్నాళ్ళు ఉంటారయ్యా నారాయణ, ఎన్నాళ్ళు ఉంటారయ్యా? మీరేనా ఎమర్జ్ ఎవరా? మీరు యూత్ లేరా? ఈ మోడర్న్ లైఫ్ను అండర్స్టాండ్ చేసుకుని దీనికోసం మన ప్రణాళిక సిద్ధం చేసుకునే లేరా? మీరే ఉంటారా ఏంటి? ఇక్కడే మీరు దూరం అయిపోయారు. తరానికి తగినట్టు, ప్రజలకు తగినట్టు, వాళ్ళ మనోభావాలకు తగినట్టు, జనరేషన్స్ తగినట్టు మీలోనూ రావాలి మార్పులు, మీలోనూ తగినట్టు వెళ్ళాలి. అప్పుడే మీరు ప్రజలకు దగ్గర అవుతారు. ప్రజలకు దగ్గర ఉన్నంతకాలం ప్రజలకు మీరు డిస్కనెక్ట్ అయిపోయి మీ ఆఫీసులో కూర్చుని మీ పాత కాల్మాస్ పుస్తకాలు, మావో పుస్తకాలు అవి చదువుకుని అయ్యి ఇప్పటికీ వలిస్తూ ఉంటే కాదు. అప్పటి వర్ణాలు వేరు, అప్పటి అవసరాలు వేరు, అప్పటి పరిస్థితులు బట్టి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఏంటి? కాలమాన పరిస్థితులు ఏంటి? మన దేశ పరిస్థితులు ఏంటి? ప్రపంచ స్థితిగతులు ఏంటి? మన దేశ పరిస్థితులు ఏంటి? మన దేశంలో యూత్ మనోభావాలు ఏంటి? సమాజం యొక్క ఉద్దేశం ఇదే ఆలోచన విధానం ఎట్లా ఉంది? దానికి ఎంతవరకు మనం కనెక్ట్ అవుతున్నాం? అది కనెక్ట్ అయిన రోజే కదా మనం ఏమైనా ప్రణాళిక. దట్స్ వాట్ బీజేపీ మేము కనెక్ట్ అయ్యాం. మేము వాజ్పేయి పీరియడ్ గారి నుంచి 2014లో ఆ మార్పులో కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అవ్వబట్టే మేము దగ్గర అవ్వగలిగాం. మీరు ఒకవైపు కనెక్ట్ అయ్యాని అంటున్నారు, కానీ కమ్యూనిస్టులు మాత్రం ఈ దేశంలో బీజేపీ మూఢత్వాన్ని పెంపొందిస్తుంది, చదువులో విజ్ఞానాన్ని కొరబడి సిచ్యువేషన్కి తీసుకొస్తుంది అని కమ్యూనిస్టు వాదులు అదే విమర్శిస్తున్నారు. వాళ్ళు పడికట్టు పదాలు 20 ఏళ్ల క్రితం మీరు కమ్యూనిస్టులు చూసినా ఇదే మాటలు మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం మాట్లాడిన పడికట్టు పదాలే ఇదే మాటలు ఇవాళకి మాట్లాడుతున్నారు. ఈ 16 రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి? 16 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ జరిగినాయి? లేదుగా. మత కల్లోల మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఓవైసీ మాట్లాడారు. బెంగళూరులో ఓవైసీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఓవైసీ వాళ్ళ మహారాష్ట్ర ఎంఐఎంఎం ఎమ్మెల్యే ఏమన్నాడు? మేము 18 కోట్ల ముస్లింలు ఉన్నాం, 18 కోట్ల ముస్లింలు ఒక్కసారి ఒక చేత ఖురాను మరో చేత కత్తి పట్టుకుని బయటకు వచ్చామంటే 100 కోట్ల భారతీయుల్ని 48 గంటల్లో అడ్రస్ లేకుండా చేస్తామని పబ్లిక్గా బెంగళూరులో ఒక మీటింగులో ఓవైసీ కూర్చుని ఉండగా మాట్లాడాడు. ఈ కమ్యూనిస్టులు ఖండించకుండా వాక్స్వాతంత్రం. అది వాక్స్వాతంత్రమా? అది వాక్స్వాతంత్రమా? తుకుడే ఇండియాని ముక్కలు చేస్తామని జేఎన్యూలో మాట్లాడితే అది వాక్స్వాతంత్రం అంటారా మీరు కమ్యూనిస్టులు? దాన్ని వాక్స్వాతంత్రమా? ఇక్కడ వాడు ఓవైసీ నోటికి వచ్చినట్టు రోహింగ్యాలను నేను సమర్థిస్తాను,
ఐఎస్ఐ వాళ్ళకి నేను లీగల్ సపోర్ట్ ఇస్తాను అని అంటే దాన్ని నువ్వు ఖండించకుండా సమర్థిస్తావా? మీరు కమ్యూనిస్టులు, మీరు ఈ దేశ ప్రజలు మిమ్మల్ని గౌరవించాలి, ఈ దేశ ప్రజలు మీకు గుర్తించాలా? ఎందుకు గుర్తిస్తారయ్యా? నువ్వు నన్ను నా దేశానికి ఆదరణగా ఒక మాట మాట్లాడవు, నా దేశాన్ని గౌరవించే విధంగా ఒక పని చెయ్యవు, నా దేశాన్ని విమర్శించే వాళ్ళని సమర్థిస్తావు, నిన్ను నా ప్రజలు గౌరవిస్తారా? అక్కడే నువ్వు కోల్పోయావు. కమ్యూనిస్ట్ కోల్పోయింది అక్కడే. ఆ పడికట్టు పదాలు మానేయండి. చిక్కి పాతల చెరుగు బతులు ఆకలి పేగులు ఆర్తల ఎన్ని మేము మాట్లాడాము. ఈ పడికట్టు పదాలు అయిపోయినాయి. ఈ పడికట్టు పదాలు ఇంకా 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అదే పదాలతో ఎన్నాళ్ళు సాగిస్తారు? పడిందే పడరా పాచిపడ దాచురా అని. కొత్త దేశాన్ని చదవండి, సమాజాన్ని చదవండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల మనోభావాలు తెలుసుకోండి, దానికి తగినట్లు పదజాలాన్ని ఉపయోగించండి, దానికి తగినట్లు మేము నేర్పాము. వాళ్ళ ఇండియా ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్, పర్సనల్ ఈజ్ లాస్ట్ అన్నాం. వాళ్ళ ప్రజలు మొత్తం మాట్లాడుతున్నారు. భారతదేశం ఫస్ట్ దేశం నాకు, అని మిగతా అన్ని తర్వాతే, నా సొంత విషయం ఆఖరణ. ఈ స్లోగన్ మేము పెట్టాం. వాళ్ళ ప్రజలను చదవబట్టి, ప్రజల మనోభావాలకు దగ్గర కాబట్టి, ప్రజల యొక్క యూత్ యొక్క ఆలోచన విధానాన్ని మేము రీచ్ అవ్వబట్టి, వాళ్ళ మనోభావాలకి అంకితమయ్యేటట్టు తీసుకొచ్చే స్లోగన్. వాళ్ళ ప్రతి యూత్ ఇండియా ఫస్ట్ అని మాట్లాడుతుందంటే అది కారణం. మీకు అది లేదు. కమ్యూనిస్టులు అక్కడే భ్రష్టు పట్టిపోతున్నారు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడి తులువలు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టలు, ఎక్కడి నష్టజాతకులు, ఈ కాంగీయిస్టులైన ఈ కమ్యూనిస్టులు నా జాతికి శాపం. ఇక ఏపీలోకి వేస్తే కులపరమైన ఈ మాటలు ఎప్పుడు కూడా రాజకీయాలలో లేవు, ఏపీ రాజకీయాల్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ నేత సీఎం దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భం కనబడతా ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా దారుణం. నేను చాలా ట్వీట్లో పెట్టాను. అసలు ప్రతిదాన్ని కులాన్ని ఆపాదించడం అనేది, ఇవాళ నువ్వు ఏ కులం వల్ల గెలిచావు, నువ్వు 150 సీట్లు సిగ్గు, అదే అడిగాను. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, మీకు విచక్షణ అనేది ఉంటే, విజ్ఞాన శుద్ధి ఉంటే, పరిజ్ఞానం అనే ఒక ఇది ఉంటే మీకు ఆలోచించుకోండి. 150 సీట్లు ఒక మీ రెడ్లు వస్తే 7% ఉన్న రెడ్లు ఓట్లేస్తే 150 సీట్లు వచ్చేస్తాయి. కమ్మ, కాపు, బ్రాహ్మణ, సేవ, బలిజ, వైశ్య, అందరూ అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తే మీకు 150 సీట్లు వచ్చేది. ఆ కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మీకు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కులాలు మాట్లాడతారేంటి? ఎన్నాళ్ళు మాట్లాడతారు కులాలని? చంద్రబాబు ఉన్న కమ్మకులానికి ప్రతినిధా? కమ్మకులానికి ద్రోహి చంద్రబాబు. కమ్మకులానికి అపకీర్తి చంద్రబాబు. చంద్రబాబు ఏమి కమ్మకులానికి ఆద్యుడు కాదు, పూజ్యుడు కాదు, ఏమీ కాదు. అతను వాడుకున్నాడు. కమ్మకులాన్ని వాడుకుని కమ్మకులంలో డబ్బు ఉన్న వాళ్ళని చేర్చుకుని డబ్బులు లావాదేవీలకు తప్పితే అతనేమి కమ్మకులానికి ఆద్యుడు కాదు, పూజ్యుడుగా ఉపయోగపడినాడు కాదు. కమ్మ కులభ్రష్టుడు అతను. సో అతన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం కులాన్ని మాట్లాడితే ఎట్లా నువ్వు? ఈవిడ పురంధేశ్వరి నాయకుడు అయితే ఆవిడ కుల నాయకురాలు అంటాడు. దానికి నేను అన్నాను, ఏం మాట్లాడుతున్నారు మీరు? కులం ఎక్కడి నుంచి వచ్చింది? కులాన్ని బట్టి రాజకీయాలు ఉండవు. ఉన్న పేరుకి సీట్లు ఇచ్చేటప్పుడు కులాన్ని బట్టి అయితే, అసలు కులం ఎన్టీఆర్ రావడానికి ముందు కమ్మ కులం అనే పాయింటే లేదు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ని కమ్మోడని గెలిపించారా? కాదే. ఎన్టీఆర్ కమ్మోడని గెలిపించారు. అందరూ ఓట్లేస్తే గెలిచాడు ఆయన. ఎన్టీఆర్ని ఎందుకు గెలిపించారంటే 60 ఏళ్ళు తర్వాత ఆయన అన్నీ అంత అనుభవించి అంత పదవులు దేనికోసం వచ్చాడు? ఆయన మన కోసం వచ్చాడు అని నమ్మారు ప్రజలు. ఆయన అన్నీ త్యాగం చేసి వచ్చాడు, మన కోసం వచ్చాడు. అందుకని రోడ్డు మీద స్నానాలు, రోడ్డు మీద టీలు తాగుతూ గడిపాడు. ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఉన్నాడు, చేస్తాడు. ఆయన ఆడవాళ్ళకి సమాన హక్కు తీసుకొస్తా అన్నాడు, చేస్తాడు. మున్సబులు పట్వారీలు తీసేస్తానన్నాడు, తీసేస్తాడు అని నమ్మారు ప్రజలు. ఆయన ఆ గాంభీర్యంతో ఆయన ప్రసంగాలకి ముగ్ధులయ్యారు అందరూ. యావత్ ఆంధ్ర పసిబిడ్డ బాలాది ఆయన్ని దేవుళ్ళ చూశారు, మన ఆదుకునే నాయకుడిగా చూశారు, గెలిపించారు. కాంగ్రెస్ దిమ్మ తిరిగిపోయి అప్పుడు మొదలెట్టారు కమ్మరాజ్యం అని దరిద్రం. ఏమిటి రాజ్యం అయ్యా? ఈ దేశంలో వాళ్ళకి ఏమి చరిత్ర తెలుసు? ప్రకాశం పంతులు గారు, పివి నరసింహారావు 2 బ్రాహ్మణులు పరిపాలించారు. రోసయ్య గారు ఒక కోమటి పరిపాలించాడు.
ఒక విజయభాస్కర్ రెడ్డి, కర్నూలు విజయభాస్కర్ రెడ్డి, గుంటూరు భవనం వెంకటరామారెడ్డి, నెల్లూరు జనార్దన్ రెడ్డి, కడప రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు కిరణ్ కుమార్ రెడ్డి, అంజిరెడ్డి, హైదరాబాద్ చెన్నారెడ్డి, ఇంతమంది రెడ్లు. వాళ్ళు ఎవరు కడప రెడ్లు కాదు, ఒక్కొక్క రెడ్లు పరిపాలించారు. వెంగళరావు వెలమ పరిపాలించాడు. ఇట్లా అన్ని కులాల వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించేవాడు వాళ్ళ కులం రాజ్యం. అది పివి నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు అది బ్రాహ్మణ రాజ్యమా? వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు అది వెలమ రాజ్యమా? ఏం పిచ్చివాగుళ్ళు అయ్యి? బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం ఏమీ లేని తుచ్చమైన, హేయమైన, నీచమైన మాటలు. అది మారాలి. ఆ విజయసాయిరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఈ కులాలను పెట్టుకుని మాట్లాడటం చేతకాక కులాలను పెట్టుకుంటావే. ప్రజలు ఇచ్చారయ్యా 150 సీట్లు మీకు, పరిపాలించండి. వాళ్ళు 5 ఏళ్లలో చేసిన తప్పులు మీరు 2 ఏళ్లలోనే చేసేస్తున్నారు. వాళ్ళని 5 ఏళ్లలో తెలుగుదేశాన్ని ప్రజలు చీ అంటే మిమ్మల్ని 2 ఏళ్లకే చీ అంటున్నారు. కళ్ళు తెరవండి. 150 సీట్లు ఉంటే ఇప్పుడు మాకేమవుద్ది, మమ్మల్ని పీకేవాడు అనుకోవద్దు. నీ తలదన్నిన ఎన్టీఆర్ అంతలోని కూడా పడుకోబెట్టింది ప్రజలు. ఎన్టీఆర్ అంటుంటే కూడా అలాగే నా చెప్పు పెడితే గెలుస్తుంది అన్న మాటకి ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన కొంత కూర్చోబెట్టారు. కనుక నువ్వెంత ఈ అహంభావాలు మానండి. ఈ కులాలు రెచ్చగొట్టి బతికేద్దాం అనుకుంటే కుదరదు. వైసీపీ కళ్ళు తెరవాలి, లేకపోతే త్వరలోనే వాళ్ళ పతనం, వాళ్ళ గొయ్యి వాళ్ళే దూకుంటున్నట్టు. ఇక దేశ రాజకీయాలకు వస్తే రైతులు చేస్తున్న సమస్యను ఏ విధంగా చూస్తారు అక్కడ పోరాటాన్ని? అదేవిధంగా ఎర్రకోట పైన అల్లరి మూకలు చేసిన జెండా ఆవిష్కరించిన పరిస్థితిని ఏ విధంగా చూస్తారు మీరు? ఫస్ట్ ఎర్రకోట పైన జెండా చెప్తాను. ఇది చాలా బాధాకరమైనది. ప్రతి భారతీయుడు బాధపడే విషయం. ఎందుకంటే ఎర్రకోట అనేది దేనికి చిహ్నం? మన సైనికుల పోరాటానికి చిహ్నం, మన స్వాతంత్రానికి చిహ్నం. అనేక మంది ఆ ఎర్రకోటని చూసుకుంటే అనేక మంది సైనికులు ప్రాణాలు బలిదానం చేశారు. దాని చిహ్నం అది. అక్కడ ఓన్లీ జాతీయ జెండా, పవిత్రమైన మూవన్నెల జెండా ఎగరాల్సిందే తప్పితే మరొక జెండాకి ఆస్కారం లేదు. అలాంటి చోట్ల ఈ జెండా ఎగరేస్తే వీళ్ళని రైతులు అనాలా? వీళ్ళు రైతు పోరాటమా? రైతు పోరాటం కాదు ఇది. ఇక్కడ జరిగింది ఏంటంటే విపక్షాలు ఒక కుతంత్రమైన ప్లాన్ పన్నారు. ఏమిటి? ఈ రైతు ధర్నాలో పోలీస్ కాల్పులు జరగాలి, ఇలాంటిది ఏదో చేస్తేనే పోలీస్ కాల్పులు చేస్తారు, మామూలుగా అయితే పోలీస్ కాల్పులు జరగవు. కనుక ఇలాంటి ఏం చేస్తే పోలీస్ కాల్పులు జరుపుతారు. పోలీస్ కాల్పులు జరిగితే ఒక 5-10 మందో రైతులు మరణిస్తారు. ఇక ఆ రైతుల శవాలను పెట్టుకుని ఉద్యమం, రైతు శవాల మీద రాజకీయం చేయొచ్చు అని ప్లాన్ చేశారు. ఢిల్లీ పోలీసుల యొక్క సంయమనంతో వాళ్ళని కొట్టిన పోలీసులు కూడా 130 మంది 321 మంది పోలీసులు గాయపడ్డారు. అయినా సరే మీరు వీడియో చూస్తూ ఉంటే, దృశ్యాలు చూస్తూ ఉంటే పాపం ఆ దీంట్లోకి కందకంలోకి దూకారు. వాళ్ళు ఎండిపోయిన కందకమే ఆ పైనుంచి దూకి కాబట్టి అక్కడికి దూకి కొట్టారు వాళ్ళు బతిమలాడుతున్నారు పోలీసులు. వాళ్ళు తలుచుకుంటే కాల్పులు జరిపితే పెట్టల్లాగా ఎగిరిపోయేవారు, బాష్పాయాలు ప్రయోగించుకొని. కానీ సమయం పాటించారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నది ఇదే. కేంద్రాన్ని రెచ్చగొట్టి ఏదో ఒక అల్లరి చేసేసి రాళ్ళు విసిరి అరిచేసి మొత్తానికి కాల్పులు దాకా వెళితే ఒక 5-6 రైతులు చస్తే ఆ చచ్చిన రైతులను పెట్టుకుని శవాల మీద రాజకీయం చేయాలి. అది ఫెయిల్ అయింది. ఇప్పుడేమంటున్నారు? అది మాకు సంబంధం లేదు. మీకు సంబంధం, మీ దగ్గర మీటింగ్లో వాడు సిద్ధు అనేవాడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఇది పీస్ అనేది లేదు, అటాక్ అని చెప్పి వాడు మాట్లాడుతారు. పక్కనే మీరందరూ ఉన్నారు, ఖండించాలిగా. మీ వాడు కాకపోతే మాకు సంబంధం లేదంటే ఇప్పుడు డ్రామాలు ఆడతారా? ఇది రైతుల పోరాటం కాదు. రైతుల పేరు మీద, రైతుల ముసుగులో ఈ విపక్షాలు ప్రజల పేద తిరస్కరించబడి రాజకీయ నిరుద్యోగులైన ఈ కమ్యూనిస్టులు, ఈ కాంగీయులు, ఈ క్షుద్రమైన కుళ్ళిపోయిన రాజకీయ పార్టీలు పని పాట లేక సజావుగా వెళుతున్న దేశాన్ని, ముందడుగు వేస్తున్న దేశాన్ని, ప్రపంచ పటంలో ప్రథమ స్థానానికి, గౌరవ స్థానానికి ఎదుగుతున్న దేశాన్ని భరించలేక చైనాని దాటేస్తుంది, పాకిస్తాన్ని మూల పెట్టేస్తోంది. ఈ విషయాల్ని భరించలేని కొందరు కుహనా జాతీయవాదులు ఇక్కడ, రాహుల్ గాంధీ లాంటి దౌర్భాగ్యులు
చైనా దగ్గర పెట్టుబడులు, పాకిస్తాన్ తోటి చెలిమి, కమ్యూనిస్టులు, ఈ దౌర్భాగ్యులు దేశం ఎదుగుదలను భరించలేక ఎక్కడ చైనాని దాటిపోతామో. మీరు ఇలా అంటున్నారు, పూర్తిగా రైతుల ఉద్యమం వెనకాల ఏదైనా విదేశీ హస్తం ఉందంటారా, లేదంటే కేంద్రం ఎందుకు ఉపేక్షిస్తుంది దీనిపైన? ఎందుకంటే కేంద్రం రైతుల విషయం చాలా సున్నితమైనది. రైతులు ఒక డ్రామా వాళ్ళ హక్కుల పోరాటం. నిజంగా ఆ విషయానికి వస్తుంది. హక్కుల పోరాటం అయితే నిజంగా 11 సార్లు చర్చ జరిపింది. ఎంఎస్పి అడిగారు ఫస్ట్. ఎంఎస్పి మీకు రిటర్న్ ఇది రాతపూర్వకంగా కమిట్మెంట్ ఇస్తామన్నది. ఎలక్ట్రిసిటీ అన్నారు, దానికి అంగీకరించింది. ఈ ఏపీఎంసీలు ఉంటాయి, అవి తీసేయటం లేవు అన్నారు. నెక్స్ట్ కార్పొరేట్ కంపెనీలు వస్తే భూములు లాక్కుంటాయి, అది అలాంటి చట్టమే లేదు. భూములు ఓన్లీ ప్రోడక్ట్ వరకే తప్పితే దానిలో పంట వరకే తప్పితే భూములతో సంబంధం లేదు, అది క్లీన్గా అగ్రిమెంట్ అన్ని ప్రొఫార్మ్ ఉందని చూపించారు. అన్నీ ఒకటోటి అవుతాయి, మళ్ళీ సడన్గా మొత్తం తీసేయాలి. సరే మొత్తం తీసేయాలి, 18 నెలలు ఆపుతామన్నారు. ఇంకేం కావాలి మీకు? అయినా లేదు మేము పోరాటం చేస్తున్నామంటే అర్థం అవట్లా. మొండితనము మూర్ఖత్వం తప్పితే మీరు అడిగినవి అన్నీ చేస్తామన్నారు. మార్పులు ఓకే, ఆల్రెడీ మీరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్న హర్యానాను పంజాబ్ 6%, 60 కోట్ల వ్యవసాయదారులు 6%. హర్యానా పంజాబ్ మీరు గోధుమలు వరి పండిస్తారు అంటే నాయన పప్పు దినుసులు పండించేవాడు, నూనె గింజలు పండించేవాడు, కూరగాయలు పండించేవాడు, పల్సెస్ పండించేవాడు, మిరపకాయలు పండించేవాడు, వేరుశెనగ పండించేవాడు, మొక్కజొన్న పండించేవాడు రైతులు కాదా? వీళ్ళందరికీ 7 నెలలైంది. వీళ్ళందరూ సంతోషంగా మొన్నగాక మన గుంటూరులో మిర్చి రైతు తనకి ఇక్కడ కన్నా చెన్నైలో మంచి రోడ్డు, కోయంబత్తూరు దగ్గర మంచి రేటు వస్తుందంటే శుభ్రంగా వాళ్ళు 10 మంది కలిపి లోడ్ వేసుకుని వెళ్ళి మంచి రేటుకి అమ్మారు. మేము మంచి రేటు వచ్చిందని గర్వపడుతున్నారు. వాళ్ళందరూ రైతులే. మీ 6% కోసమే నడవట్లేదు. అయినా ఆ మాట అనకుండా, మిమ్మల్ని వేరు చేయకుండా, మిగతా అందరూ సమర్థిస్తున్నారా మీరే అని అనకుండా మీకు అప్పటికి సంవత్సరన్నర 18 నెలలు, సంవత్సరన్నర పైనే, సంవత్సరన్నర 18 నెలలు మేము పక్కన పెడతాం. ఆ తర్వాత ఆ 18 నెలలు నడవడికిన బట్టి మళ్ళీ మార్పులు జరిగి కూర్చుతారు. ఇంకేం కావాలి మీకు? అయినా వద్దు అంటున్నారంటే ఇక్కడ మీకు వ్యవసాయదారుల విషయం కాదు, ఇది రాజకీయ సంక్షోభం పుట్టించాలి. ఆనాడు పోయిన సంవత్సరం సిఏ కారణం, ఇంకోటి ఎన్ఏసి అని చెప్పేసి ఢిల్లీలో అల్లరి, అంతకుముందు ఇంకో అల్లరి, ఏదో ఒక కారణంగా ఈ ఓడిపోయిన పార్టీలు, ప్రజలచే తిరస్కరించిన పార్టీలు, ఈ రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అన్నట్టే సరే మీరు అనొచ్చు, ఎందుకంటే మొండిపడుదల వెనక్కి తీసుకుంటే పోయేదేముంది, మళ్ళీ పెట్టి అనొచ్చు. ఇది చాలా రాంగ్ ప్రెసిడెన్స్ అవుతుంది. ఎందుకు రాంగ్? ఒక ఉభయ సభలు, లోక్సభ రాజ్యసభ అంగీకరించిన ఒక చట్టాన్ని వీళ్ళు 4-10 మంది అలర్ చేస్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు రోడ్లని వెనక్కి తీసుకోవడం వస్తే ఇక ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇవాళ బీజేపీ ప్రభుత్వం, రేపు ఇంకోటి ఏ ప్రభుత్వం ఏ చట్టమూ చేయలేదు. రేపు ఎవరైనా ఈ పనిలేని పాటగాళ్ళు ఉన్నారు, ఈ పనిలేని రాజకీయ నాయకులు, రాజకీయ వ్యక్తులు ఎప్పుడు ఉంటారు. ఏముంది, ఒక చట్టం చేస్తుంది అసెంబ్లీ ప్రజల కోసం, దాంట్లో కావాలని ఈ రాజకీయ అపోజిషన్ పార్టీలో మూలకి వెళ్తారు, క్రాస్ రోడ్స్ బంధిస్తారు, హైవే బంధిస్తారు, వెనక్కి తీసుకోవాలంటే వెనక్కి తీసేసుకుంటాం. ఇక అలా అయితే ప్రభుత్వాలు ఎక్కడ నడుస్తాయి? ఇది రాంగ్ పద్ధతి అవుతుంది, రాంగ్ విధానం. నువ్వు ఉంటే కోర్టుకు వెళ్ళు. పద్ధతి ఏంటి? ఉంది కోర్టు చేసి నీకు నచ్చలేదు, నువ్వు కోర్టుకు వెళ్ళు. ఇది జ్యుడిషియల్గా కాన్స్టిట్యూషనల్ ఎగెన్స్టా వెళ్ళు. దీనివల్ల మా వర్గానికి అన్యాయం జరుగుతుంది, వెళ్ళొచ్చు, వెళ్ళు, కోర్టు తీర్పు చూసుకో రా. అంతేగాని ఈ బంధులు చేయటాలు మా కోసం, నీ 6% కోసం 94% రైతులు ఇబ్బంది పడాలా? నీ 6% రైతుల కోసం మొత్తం యావత్ దేశము భంగపడాలా? ఎంత ఆర్థిక నష్టం కూడా? ఈ 60 రోజుల్లో ఎంత ఆర్థిక ఆదాయం పోయింది? ఎంత దేశానికి కానీ బతుకు తెరుగు కానీ ఎంతమంది బతుకు తెరుగు కోల్పోయారు? మీ మొండితనం కోసం, మీ మూర్ఖత్వం కోసం మీరు వెనకుండేవారు కమ్యూనిస్టులు, ఈ దేశ ద్రోహులు. వాడెవడయ్యా? కెనడా వాడు వచ్చి పాల్గొంటాడు. కెనడా వాడు నీకు అక్కడ రాజ్యం పరిపాలించుకోవడానికి, నీకు ఇక్కడ వీళ్ళతోటి అవసరం కనుక, ఖలిస్తాను వాళ్ళ ఓట్లు మీకు అక్కడ అవసరం కనుక, అందుకని నువ్వు మాట్లాడతావా? అదే ఇంటర్నేషనల్ ఫోరంలో మన ఇండియా తరఫున ఎంఎస్పీని గురించి పెడితే ఈ కెనడా వాడే అబ్జెక్ట్ చేశాడు, లేదండి వాడు వచ్చి రైతుల కోసం మాట్లాడతాడా?
వాడెవడండి నా దేశంలో సమస్యకి వాడెవడు కెనడా నుంచి వచ్చి రైతుల మధ్య నుంచి మాట్లాడటానికి ఈ దేశం రైతుల గురించి వాడెవడు మాట్లాడటానికి వాడి దేశాన్ని వాడు చూసుకోము వాడి దేశాన్ని వాడు చక్కగా ఎత్తుకోము వాడి దేశంలో అనేక లోకలు ఉన్నాయి నకరొకలు ఉన్నాయి చేతకాని వాడి దద్దమ్మను వాడి దేశాన్ని చూసుకోవాలి మన దేశం వాళ్ళకి మీరు ఎందుకు సీటు కల్పిస్తారు అరే శబరిమలకి అలర్ట్ చేసి శబరిమలకి ప్యాంట్ షర్ట్ వేసుకుని సిగరెట్ తాగుతూ వెళ్ళిన అమ్మాయి ఆ అమ్మాయి కనపడదు రైతులు ఆ అమ్మాయికి రైతులకు సంబంధం ఏంటి యోగేందర్ యాదవ్ కనబడతాడు యోగేందర్ యాదవ్కి సంబంధం ఏంటి యోగేందర్ యాదవ్ కలం పట్టినవాడు హలం పట్టి పొలం దున్నేవాడు కాదు వాడికేంటి వాడిని కూర్చోబెట్టుకుంటారేంటి ఎవరైతే ఢిల్లీలో అల్లర్లో కూర్చున్నారో ఎవరైతే ఈ 4-6 ఏళ్ళుగా అవార్డు వాపసీ కాడ నుంచి ప్రతిదానికి ముందుండి నుంచున్నారో ఆ గ్యాంగ్ని ఆ అర్బన్ నక్సల్స్ని చికెన్ నెక్ను కట్ చేద్దాం అప్పుడు అస్సాం ఈ దేశం నుంచి విడిపోద్ది అస్సాంను కలిసే ఇండియా నుంచి అస్సాం కలిసి చిన్న దాన్ని చికెన్ నెక్ అంటారు అక్కడ ముస్లిమ్స్ అందరూ ఎక్కువ ఉన్నారు మనందరం ఏకమై దాన్ని బ్లాక్ చేద్దాం అప్పుడు అస్సాం భారతదేశాన్ని విడిపోద్ది అని అనేవాడు కాదిరి వాడు ఉంటాడు వీళ్ళకి దీనికి ఏం సంబంధం వరవరరావును విడుదల చేయమని అడుగుతారు వరవరరావును విడుదల అర్బన్ నక్సల్ వరవరరావును విడుదల చేయమని అడగడానికి ఏదో రైతులకి సమస్య ఏంటి ఇక్కడే అర్థమవుతుంది రైతు ముసుగులో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశంలో అన్రెస్ట్ సృష్టించాలని ప్రపంచ దృష్టిలో ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టలు తీయాలని ప్రయత్నించే దరిద్రపు వ్యక్తుల చేతుల్లో వీళ్ళు వెళ్ళిపోయారు అంతే తప్పితే నిజమైతే ప్రభుత్వం ఇన్ని అవకాశాలు ఇచ్చేది 11 సార్లు చర్చించి మీరు అడిగినన్నిటికీ ఓకే నీ 18 నెలలు ఇంకా ఆపుతాను మీరు ఆపడంటే కూడా కేర్ కాదు 3 వెనక తీసి నువ్వెవడయ్యా నువ్వెవడు నీ 6% దేశాన్ని శాసించేస్తారు నువ్వు నీ 6% రైతులు నీకు అక్కడ గోధుమలు నువ్వు గోధుమలు తప్పితే ఇంకోటి పండించవు ఇక్కడ అన్నీ పండిస్తారు నీకు సుఖం గోధుమలు ఒకసారి వేసేస్తే ఆ 3 నెలల తర్వాత నీకు సుఖానికి అలవాటు పడ్డావు గోధుమ ఇచ్చేస్తావు నువ్వు మొత్తం పండిందంతా రాష్ట్రం కొనాలంటావు కొంటున్నారు అక్కడేమో గోడౌన్లు నిండిపోతున్నాయి ఎఫ్సిఐ ఓవర్లోడెడ్ పుచ్చిపోయి పురుగులు తినేసి ఓవర్లోడ్ చేసి కొనాలని వీళ్ళ వల్ల వీళ్ళు ఎక్కువ అదే వేరే పంట వేయరు ఆ పంట వేస్తారు అనవసరం ఎక్కువ ఎక్సెస్ అయినా ప్రభుత్వం కొనాలి మీరు సుఖంగా కూర్చొని ఎంజాయ్ చేయాలి కెనడాకి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవాలి మీకోసం దేశమంతా అనుభవించాలి ఈ చట్టాలు కావాలని 30 ఏళ్లుగా పోరాడుతోంది ఈ దేశం స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఇదే ఈ చట్టాలు కావాలని 2010లో శరద్ పవార్ అన్ని చీఫ్ మినిస్టర్లకి లెటర్ రాశాడు ఈ చట్టాలు కావాలని 2013 2019లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ చట్టాలు కావాలని పెట్టారు కమ్యూనిస్టులు పార్లమెంట్లో ఈ చట్టాలు కావాలని పోరాడారు ఇవాళ వాళ్ళు యూటర్న్ చేసి ఈ చట్టాలు వాళ్ళు ఏమి కావాలని అడిగారో ఏమి అవునన్నారు ఆచరిస్తూ ఉంటే దానికి అడ్డు తగులుతారా రాజకీయ లబ్ధి కోసం వ్యభిచారం చేస్తారా యూటర్న్ చేస్తారా నేను ఎప్పుడో 1992లో తీశాను రైతు భారతంలో చెప్పాను ఇదే సమస్యని ఆనాటి నుంచి పోరాడము రైతన్న లేవరా అదే రాజ్యమే నీదిరా నీ సరుకు ఎక్కడైనా నువ్వు అమ్ముకోలే ఎవడరా నేను అడ్డుకునేదని ఆ రోజు హీరో సినిమా కనుక హీరో అన్నింటినీ బ్రేక్ చేసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతాడు మార్కెట్ యార్డ్నంతా తోసుకుని వెళ్ళిపోయి మంచి రేటు వచ్చి చుట్టూ అమ్ముతాడు నా సినిమా అది ఆ రోజు చేయమని చెప్పారు రైతుకి ఎందుకు బందీ అవ్వాలి రైతు వాడి ప్రోడక్ట్ వాడు ఎక్కడ డబ్బు వస్తే అక్కడ అమ్ముకుంటాడు ఎక్కడ అధిక ధర వస్తే వాడు అమ్ముకుంటాడు వాడు మట్టి పిసికి బంగారం పండిస్తే ఆ బంగారాన్ని వాడు ఎవరికి అమ్ముకోవాలో నువ్వు నిర్ణయిస్తావా వాడిని బందీ చేసి ఈ మార్కెట్లోనే అమ్ముకోవాలి ఈ దళాల మధ్య నువ్వు నలిగిపోవాలి వాడు ఇచ్చిన రేటే నువ్వు తీసుకోవాలి అని వాడిని నలిపేస్తావా ఒకవైపు మీరు ఇలా చెప్తున్నారు మరొక వైపు ప్రజలలో ఒక వాదన మాత్రం ఉంది పూర్తిగా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతుంది ఈ రైతు చట్టాల సంబంధించి మేము ఎక్కడ అమ్ముకోవడానికైనా ఒక నిర్దిష్టమైన ఒక విలేజో లేదంటే అలాంటిది ప్రభుత్వమే ఈ పంటను తీసుకుంటే బాగుంటుంది అంటే మద్దతు ధర చెల్లించి అలా కాకుండా పూర్తిగా మేము ఎక్కడ పడితే అక్కడ అమ్మేసుకోవడానికి ఉంటే ఒకవేళ గుప్తాధిపత్యం అంటే కార్పొరేట్ శక్తులలో ఒకే రకంగా గుప్తాధిపత్యం తీసుకొని కొరత సృష్టించి ఆ రేటు రాకుండా చేస్తారు దానివల్ల రైతులే నష్టపోతారని రైతులలో కొంతమంది వాదన ఉంది దీనికి సమాధానం వితండవాదన ఎందుకంటే ఇన్నాళ్ళు జరుగుతూ ఉన్నది ఇదేగా నువ్వు మార్కెట్లో అమ్ముకోని నేను నిర్దేశించారుగా ఈ మార్కెట్ యార్డు ఇక్కడ ఒక మార్కెట్ యార్డు నేను పెట్టారు ప్రతి జిల్లాకు ఒక మార్కెట్ ఇక్కడ అమ్ముకోమన్నారు కదా అది అమ్ముకోవచ్చు కదా అది ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు మార్కెట్ యార్డుకి వీడు వెళితే లోడ్ వేసుకుని వెళితే సరుకు దింపిన తర్వాత 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజులు నిరీక్షణ వెయిట్ చేసి వాడు 1200 ఎంఎస్పి ఉంటే లేదా ఇప్పుడు కొనలేమో ఆ రేటుకి కొంచెం వెయిట్ చేయాలి అప్పుడు కానీ రేట్ వచ్చినా కానీ కొనలేమని వాడు అంటాము ఆఖరి వీడు బతిమాలితే సరే 900 అయితే ఇప్పుడు తీసుకుంటానయ్యా అంటే వాడు వచ్చింది దక్కుడే 900 రూపాయలకి ఇచ్చుకుంటాము మళ్ళీ కాటా వేసేటప్పుడు కచరాకి 10 కిలోలకు 3 రూపాయలు అని చెప్పి కచరా కింద వాడు తీసుకుంటాము
కచ్చర కింద 10 కిలోలు తీసేయటము, కిలోకి 3 రూపాయల చొప్పున వాడు కాటాకు 3 రూపాయల చొప్పున వాళ్ళు తీసుకుని ఈ ఖర్చు అంతా పోరు, వాడికి మిగిలేది 850 వస్తుంది. 1200 ఎంఎస్కి వాడు బతుకు తెరువు ఏమి ఏడవలేక కొనుక్కుని వెళ్తున్నాడు, అమ్మేసుకుని వెళ్తున్నాడు. ఆ పరిస్థితిని బయట వేయాలనే కదా. నీకు ఎక్కడైనా అమ్ముకో, ఇక్కడ ఎంఎస్పీకి తక్కువ అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. ఎవడు కాంట్రాక్టర్ నీతో బేస్ చేసుకున్నా రూల్ చక్కగా ఉంది. కాంట్రాక్టర్తో నువ్వు పెట్టుకున్నా కాంట్రాక్టర్ ఎంఎస్పీ కన్నా తక్కువ ఇవ్వడానికి లేదు. ఎంఎస్పీ కన్నా ఎక్కువ అతను ఇచ్చే దానికి కాంట్రాక్టర్కి ఇచ్చే ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే కాంట్రాక్ట్ ఎంఎస్పీ రేట్ అయినా ఇవ్వాలి. బయట నువ్వు కాంట్రాక్ట్లో పెట్టుకోలేదు, నీ అంతా నువ్వు పండించావు. ఒక 10 మంది చిన్నస్కార రైతులు ఏంటి, 10 మంది రైతులు సంఘటితంగా వాళ్ళ పంటను ఒక లోడ్ వేసుకుంటారు. నా గుంటూరులో కాదు, మొన్న మిర్చిలా గుంటూరులో కాదు మంచి రేట్ వచ్చేది, నా గుంటూరు మిరపకాయ బెంగళూరులో మంచి రేట్ వచ్చేది, కర్ణాటకలో. నేను అక్కడికి వెళ్ళి 10 మంది కలిపి ఒక లోడ్ వేసుకుంటారు. లోడు కూడా సెస్ ఇక్కడ కడితే చాలు, ప్రతి చోట నువ్వు కట్టక్కర్లేదు, అది ఫ్రీ చేశారు. మార్కెట్ గతంలో ఏంటి, ఇక్కడికి వెళ్తే లోడ్ కట్టాలి, అక్కడికి వెళ్తే సెస్ కట్టాలి, ఇక్కడికి వెళ్తే ట్రాన్స్పోర్ట్ కట్టాలి, ఏమీ లేదు. ఒక్కటే పేమెంట్ ఎక్కడైనా ఇండియాలో 1 మార్కెట్ 1 నేషన్ అనేది తీసుకొచ్చారు. ఇది సుఖం, అందరు రైతులు అర్చిస్తున్నారు. వీళ్ళు తప్పితే ఎందుకంటే సుఖపడ్డది వీళ్ళు ఉన్నారు పంజాబ్ వాళ్ళు, గోధుమ తప్పితే మరొకటి పండించరు. గోధుమ పంట వేస్తే 3 నెలలకి 4 నెలల తర్వాత వచ్చి దున్నుకుంటే సరిపోద్ది. రోజు కాపలా కాయక్కర్లేదు, రోజు తెగులు తీయటాలు అవసరం లేదు. అది వాళ్ళ సుఖం. పెట్టేయడం వచ్చినాక మొత్తం ప్రభుత్వం మొత్తం కొనాల్సిందే, పంట ఎంత వస్తే అంత కొనాల్సిందే. ఆ పద్ధతిలో పెట్టి ప్రభుత్వం కొంటాం అట్లాగే తీసుకెళ్ళి గోడౌన్లో నింపుతున్నారు. బీభత్సం గోడౌన్లో ఈ పురుగులు పెట్టేస్తున్నాయి, పనికి రాకుండా పోతున్నాయి. ఎందుకు అది ఎప్పుడైనా వారు ఇతరులు వచ్చినప్పుడు ఒక సేఫ్టీ కోసమని ఉండాలి ప్రజలు కానీ అది 12 కోట్లకు ఉండాల్సింది 40,000 కోట్లకు వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళకు ఉంటుంది అది? ఫ్రీ రేషన్కి ఇస్తున్నారు, ఎన్ని ఇస్తున్నా పురుగులు పట్టిపోతాయి, ఎలుకలు కొట్టేస్తున్నాయి. కనుక వీళ్ళేమో అది అడ్వాంటేజ్కి తీసుకుని చేస్తున్నారు. ఒకవైపు మీరు ఇలా చెప్తున్నారు, కానీ కొంతమంది ప్రజలలో ఆందోళన భయాందోళన ఉంది. ఎందుకనంటే కార్పొరేట్ శక్తులకే ఈ ఒక చట్టాలు అనుకూలిస్తాయని, అదేవిధంగా వారు ఆ మార్కెట్ని మార్కెట్ని తన గుప్తాధిపత్యంలో పెట్టుకొని కొరత సృష్టించి రైతులకు సంబంధించిన ధర రాకుండా చేస్తారని కొంతమంది ప్రజలలో ఈ భయాందోళన ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది కేవలం వీళ్ళు పుట్టిస్తున్న ఒక ఇఫ్ అండ్ బట్స్, అలా జరిగింది భ్రమ, ఊహాజనితమైన ప్రాబ్లమ్స్. ఈ ఊహాజనితంగా ప్రాక్టికల్గా ఊహాజనితంగా వీళ్ళు పుట్టిస్తున్నారు. ఇలా అవుద్ది, ఇలా అయితే, అలా అయితే. కార్పొరేట్ చట్టాలలో ఇప్పుడు కార్పొరేట్ ఏమైనా కొత్తగా వాళ్ళు ఎంటర్ అవుతుందా? రిలయన్స్ ఫ్రెష్ కార్పొరేట్ కాదా? నెస్లే కార్పొరేట్ కాదా? పెప్సీ కార్పొరేట్ కాదా? హిందుస్థాన్ లీవర్ వస్తువులు కార్పొరేట్ కాదా? అలీబాబా చైనా అలీబాబా కార్పొరేట్ కాదా? అలీబాబా పెద్ద కార్పొరేట్ అంటే పెద్ద కాదా? వీళ్ళు ఇండియన్ కార్పొరేట్స్. అంటే ఫారెన్ కార్పొరేట్స్ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తే, ఇక్కడ పెట్టుబడులు పెడితే మీకు సమ్మగా ఉంటుందా? చైనా వాళ్ళు చైనా అలీబాబా అతను ఇక్కడ కోట్ల మీద వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉంటే ఈ కమ్యూనిస్టులకు సమ్మగా ఉంటుందా? నెస్లేను కెనడా నెస్లేను బ్రిటను పెప్సీ వాళ్ళును వీళ్ళు పెడితే సమ్మగా ఉంటుందా? ఇండియా భారతీయుడైన అదానీ అంబానీలు పెడితే మీకు ఇబ్బందా? దీంట్లో ఏంటి, వాళ్ళు పెట్టేదేంటి? పెట్టుబడి వస్తుంది, అదే కదా కోరుకుంటుంది. రైతులకి పెట్టుబడి పెట్టేవాడు లేడు. బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకుని వాడికి పంటకు సరైన రాకపోతే వాడేమో బ్యాంకోడు నోటీసుల మీద పంపించి వీళ్ళ ఉందో మన విలేజ్లో ప్రెస్టేజ్లు ఎక్కువ, పరువులు ఎక్కువ. బ్యాంకోడు వచ్చి ఇంటి మీద అల్లరి చేశాయంటే 4 ముందు పరుగు పొద్దు ఊరేసుకున్న సందర్భాలు, రైతులు ఊరేసుకుని అవమానం భరించలేదు ఎన్నో సందర్భాలు మనం చదివాము, చూసాం కూడా కదా. కనుక వాళ్ళ పెట్టుబడి వాడు వచ్చి డబ్బులు ఇస్తాడు అంటే రైతుకి పెట్టుబడి దొరికింది. ఏ పంట వేస్తే లాభదాయకమో ప్రపంచం దేని డిమాండ్ ఉందో వాడు నీకు గైడెన్స్ ఇస్తాడు. సో అదొక ప్రయోజనం. ప్లస్ నీకు డబ్బు ఇవ్వటం చేయటం వల్ల నీ పంట వాడు గ్యారంటీ, నీ పంట వాడు కొనుక్కుంటాడు గ్యారంటీ. దాంట్లో ఎంఎస్పీ రేటు గవర్నమెంట్ రేటు తక్కువ కాదు, తక్కువ ఉండడానికి లేదు. సో దీంట్లో మళ్ళీ ఈ క్వాలిటీ లేదు, మెరిట్ లేదు, ఇంత లేదు అంటాం లేదు. ఎందుకు? వాడు చెప్పిన పంటే కనుక దీంట్లో క్వాలిటీ లేదు, ఈ డ్రామాలు చేయడానికి లేదు. ఇవాళ చేస్తున్న డ్రామాలు అయ్యాక మార్కెట్కి వెళ్ళగానే ఇది క్వాలిటీ లేదంటాడు. 2 ఉల్లిపాయలు తీసుకో, 2 వేరే ఉల్లిపాయలు తీసి ఈ మార్కెట్లో 3rd రేట్, ఇది 3వ రకం అని అంటాడు. లోపల చాలా మంచిగా ఇలా చేసి మోసం చేస్తాడు. ఇప్పుడు అది చేసే పర్లేదు, ఎందుకంటే వాడే చెప్పాడు. నువ్వు చెప్పింది నేనే వేసాను కనుక వాడు మా దాంట్లో అది కూడా అగ్రిమెంట్లో ఉంటుంది. నువ్వు చెప్పిన పంట రైతు వేసేటప్పుడు దాంట్లో క్వాలిటీని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, అది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాల్సిందే.
నువ్వు వేసిన పంటే నువ్వు వేసిన విధానంలోనూ నువ్వు చెప్పిన విధానంలో ఇది వేసాడు, పంట వేసాడు, ఎరువులు వేసాడు, అన్నీ నీ పద్ధతిలో నీకు కోరుకున్న పద్ధతిలో నువ్వు కాంట్రాక్ట్ కనుక వాడికి హ్యాపీ కదా రైతుకి. వాడు తీసుకెళ్ళి పెడతాడు మార్కెట్, అబద్ధం. వాడు దానికి కూడా లిమిటేషన్ ఉంది. ఎమర్జెన్సీ హైయెస్ట్ ఆ రేటు పెరిగేంత వరకే వాడు పెట్టుకోవచ్చు. ఒక రేటు లిమిట్ పెట్టారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక లిమిట్ ఉంది. ఈ లిమిట్ టచ్ అవుతుందంటే వాడు ఓపెన్గా రిలీజ్ చేయాల్సిందే. వాడు దాచిపెట్ట స్టోరేజ్ చేయడానికి వీళ్ళే ఒక లైన్ ఉంది, ఒక సిల్వర్ థ్రెడ్ లాగా. ఈ రేటు ఉల్లిపాయలు సపోజ్ మార్కెట్లో ఈ రేటు 40 రూపాయలు అనుకుందాం. 60 రూపాయలు స్టేజ్ వచ్చేదాకా వాడు 60 రూపాయలు ఉందంటే పెట్టుకోవచ్చు. వాడు 60 రూపాయలు అన్ని చోట్ల 60 కదా. అది 100 రూపాయల స్టేజ్ వెళ్తుందంటే ఇమీడియట్గా దింపేస్తుంది. ఆ డిమాండ్ ఎక్కువ అయిందంటే ఆ రూల్ ఉంది, ఒక లైన్ ఉంది, ఒక లైన్ ఆఫ్ లక్ష్మణ్ రేఖ ఉంది. ఆ లక్ష్మణ్ రేఖ దాటేంత వరకు, దాటకుండా ఉన్నంత వరకు వాళ్ళు స్టోరేజ్ చేయొచ్చు. ఎన్ని ఉన్నాయి చట్టంలో, అంత ఈజీగా ఏం కాదు. చట్టంలో ఎగ్గొట్టడానికి కూడా లేదు. వాడు చట్టం ఎగ్గొట్టడానికి కూడా వాడు కోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. 232 సిటిజన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన రైట్ ప్రకారం ఈ సింగిల్ వ్యక్తి, నేను ఒక రైతుగా కూడా నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళొచ్చు. సో కోర్టుకు వెళ్ళచ్చు వాడు ఇవ్వకపోతే. ఇన్ని చట్టాలు ఇన్ని ప్రతిబద్ధంగా ఇన్ని గట్టిగా ఉన్నాయి. ఇంత మోసం రైతులు సంఘటితంగా కలిసిపోతారు. వాళ్ళు ఎవరికి నష్టం? దీనివల్ల నష్టం ఎవరు? దళారులకి. ఈ దళారులు ఎవరు? పంజాబ్ ఆ కౌర్ రిజైన్ చేసింది. కౌర్ యొక్క బావమరిది ఈ అమరీందర్ సింగ్, వీళ్ళ రిలేషన్స్కి మొత్తం పంజాబ్లో ఉన్న మార్కెట్ యార్డ్లన్నీ వీళ్ళ సొంతం. 7,500 కోట్లు ఆదాయం వాళ్ళకి సంవత్సరానికి. అది కోల్పోతున్నారు కనుక గొడవ. మమతా బెనర్జీ బంగాళదుంపలకి, వెస్ట్ బెంగాల్ బంగాళదుంపలకి మంచి క్రేజ్, మంచి మార్కెట్. బంగాళదుంపని తనేమో 2 రూపాయలకు కొంటుంది కిలో. 2 రూపాయలు రైతుల దగ్గర నుంచి. మండీస్ అన్నీ వాళ్ళ బావమరిది, వాళ్ళ మేనల్డ్, వాళ్ళ 2 రూపాయలు కొని కిలో 40 రూపాయలు మార్కెట్లోకిను, 50 రూపాయలు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళది. ఈ దళారీలు నష్టపోతారు, ఈ దళారీలు మోసపోతారు. అందుకనే ఏ పార్టీ అయినా అధికారంలో రాగానే చూడండి, ముందు ఎలక్షన్ ఎమ్మెల్యేలు అయిపోగానే ఏ నామినేటెడ్ పోస్టులు ఏట్లు ఎగబడతారు? ముందు మార్కెట్ యార్డ్ చేయడం. ఎందుకంటే అక్కడ ఆదాయం. అమాయకమైన రైతులు వాళ్ళని మోసగించి వాళ్ళ కష్టాన్ని వాళ్ళేమో రక్తం చిందించి, చెమట ఒడిచి, మట్టి పిసికి, బంగారం పండించి వాడు పంటను తీసుకొస్తే మీరు హ్యాపీగా కూర్చుని వాళ్ళ అమాయకు మాటలు చెప్పి, వాళ్ళ అమాయకులు మోసం చేసి, వాళ్ళ కష్టాజితాన్ని జర్రుల్లాగా వాళ్ళ రక్తాన్ని తాగటం అలవాటైన ఈ దళారు వీళ్ళకి వీళ్ళ డోర్లు మూసుకుపోయినాయి. వీళ్ళ కమిషన్ ఏజెంట్లు మూసుకుపోయారు. ఈ దళారు లేరు. మార్కెట్ యార్డులు కూడా నోరు మూసుకుని మంచి రేటు ఇస్తేనే రైతు వాడి దగ్గరికి వస్తాడు. మంచి రేటు ఇవ్వకపోతే వాడు ఇంకో చోటుకు పోతాడు. ఆ భయం వాడికి ఉంటుంది. వాడికి భయం ఉన్నప్పుడు వాడు నిజాయితీగా ఉంటాడు, రూపాయి ఎక్కువ ఇవ్వడానికి చూస్తాడు. ఇది రైతులకు దొరికే ఈ చట్టాల వల్ల రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం ఈ చట్టాలు నడిస్తే రైతు మీస మెరేసి నేను రైతు బిడ్డని అని కాలు మీద కాలేసుకుని, ఇవాళ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాడు ఎలా కారు మీద కాలేసుకుని వస్తాడో అలా నా రైతు కూడా మీసం మెలేస్తూనే రైతుని మంచి బట్టలతోటి, మురికి బట్టలు మట్టి బట్టలు కాకుండా వాడు మంచి బట్టలు వేసుకుని కారులో దిగే నా రైతు దర్జాగా ఘనంగా గౌరవంగా నిలబడే రోజు వస్తుంది. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఈ రైతులు వీళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. ఈ రైతులు వీళ్ళ దగ్గర దేహి అని ఉండాలి. అది కాంగ్రెస్లకి, కమ్యూనిస్టులకి, ఈ దౌర్భాగ్య రాజకీయ పార్టీలకి నాడు దోచుకు తిన్నారు రైతుల్ని. అందుకని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంతేగాని ఇది రైతులకు అన్యాయం అయ్యేది కాదు. మళ్ళీ కొంచెం వెనక్కి వస్తే తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ పూర్తిగా ఈ రైతు ఉద్యమానికి సపోర్ట్ చేసి ధర్నా చేసిన పరిస్థితి కూడా కనబడ్డది. అయితే మళ్ళీ ఢిల్లీకి పోయి వచ్చి మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, యూటర్న్ అయిన పరిస్థితి. దీనిపైన మీ స్పందన ఏంటి? ఆయన భయాలు ఉన్నాయి. ఎప్పుడైతే షాక్ ట్రీట్మెంట్ అతనికి అహంభావంతో నన్ను పీకేవాడెవడు, కేసీఆర్కి నిలబడే దమ్మున్నాడెవడు, ఇలా అహంభావంతో తండ్రి కొడుకులు మొదలయ్యారు. ఎప్పుడైతే దుబ్బాక దెబ్బ తగిలిందో అక్కడ నుంచి జీవితం తల తిరిగిపోయింది. ఇప్పుడు ఎలాంటంటే గాలి వాదుగుళ్ళు వాగేవాళ్ళు ఉంటారే, మీకు మంత్రగాళ్ళు, మాయామశ్చేందర్లు, ఈ గారడి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారే, వాళ్ళు మాట్లాడినంత సేపు మాట్లాడతాడు. ఎవడైనా ఎదురుకుండా వచ్చి జుట్టు పట్టుకు రై ఏంటిది అని నిజం తెలిచారనుకోండి, కాళ్ళబేరానికి వస్తాడు. అదే లక్షణం. అయినా గారడీ లక్షణాలు కదా. గారడీ లక్షణాలు ఈ మోళీ
ఈ మాయామూళీలు చేసేవాడు లక్షణాలు కదా ఇంకా కేసీఆర్ది. ఈనాడు ఎవడు జుట్టు పట్టుకుంది బీజేపీ, ఇదేంటి అదేంటి ఇదేంటి అని అడిగేటప్పటికి కాళ్ళబేరానికి వస్తాడు. ఇప్పుడు ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వటానికి బీజేపీకి నాకు విరోధం లేదు, బీజేపీ నాకు ఢిల్లీలో మిత్రం అని కలర్ ఇవ్వటానికి. ప్రజలు ఏమంత మోసపోరు, ప్రజలు ఏమంత మేము బీజేపీ అనేది నిలదీస్తూనే ఉంటాం, ప్రతిరోజు నిలదీస్తూనే ఉంటాం. ఇక్కడ బండి సంజయ్ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాడు, ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేక చస్తూనే ఉన్నారు. నిలదీస్తాం నిగ్గు తేలుస్తాం, నడి రోడ్లో నిలబెడతాం. 2023లో మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. కేటీఆర్ని సీఎం చేయాలని కూడా ఎందుకు అనుకుంటున్నాం? కేటీఆర్ సీఎం మళ్ళీ ఎలాగో 2023 తర్వాత లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ లేదు, తన కొడుకును ముఖ్యమంత్రి చేసే అవకాశం రాదు. తనకి కనీసం ఈ 2 ఏళ్లలో ఉన్న తన కొడుకును ముఖ్యమంత్రి చేసేసి తన ముఖ్యమంత్రి అయిపోయాడు, తన కొడుకు ముఖ్యమంత్రి అయిపోతే ఒక ఏమైనా చరిత్రలో ఉంటుంది కదా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ద్వితీయ ముఖ్యమంత్రి కేటీఆర్. ఈ విషయానికి వస్తే దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని హామీ కేసీఆర్ చేశారు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని. దీనిపైన మీ స్పందన ఏంటి? అది దళితుడిని చేస్తానన్న అబద్ధం, తొలి అబద్ధం. ఆయన ముఖ్యమంత్రి అవడానికి ముందు తొలి అబద్ధం. అంతకుముందు అసలు పార్టీ కాంగ్రెస్ తోటి విలీనం చేస్తానని ఒక ఆవిడ కాళ్ళ మీద పడి ఒక వాగ్దానం చేసి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక పార్టీ ప్రజలు ఒప్పుకోవట్లేదు, ఇది అందరూ ఎక్స్పెక్టేషన్ చేశాడు. నేను దళితుని చేస్తా అన్నాడు, చేయలేదు. 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల అన్నాడు, ఇవ్వలేదు. వీళ్ళకి ఉద్యోగస్తులకి పెన్షన్లు అన్నా ఇవ్వలేదు. ఉద్యోగుల పెంపు అన్నాడు, ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు, ఇన్నాళ్ళు లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేస్తాను, అవుట్సోర్సింగ్ అంటే నచ్చదు, అది ఒక దోపిడీ అని అన్నాడు. మరి 6 ఏళ్ళు అయినా ఇంతవరకు అదేం చేయలేదు. సో ఆయన మాట ఇది కూడా అదే చెప్తానే, అన్నీ ఒక గారడీ మాటలు, మాయా మశ్చంద్ర మాటలు, మోళీగా మంత్రగాడు మోళీ ఉంటుంది, ఆ మోళీ మాటలు తప్పితే ఇంకోటి కాదు. అది సాగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ వచ్చి జుట్టు పట్టుకుని అదేంటి కాంగ్రెస్ కాదు కదా. కాంగ్రెస్ జుట్టు పట్టుకుంటే వాళ్ళ జేబులోకి ఇంత క్యాష్ పడేస్తే ఆ జుట్టు వదిలేసి చేయి పట్టుకుంటుంది కాంగ్రెస్. ఆ దౌర్భాగ్యం కాదు కదా బీజేపీ. జుట్టు పట్టుకుందంటే పట్టుకుంటమే, జుట్టు ఆ పిడికిలి మారదు, నీ నోటి నుంచి కక్కించేదాకా ఊరుకోదు కదా. ఇవాళ బీజేపీ పట్టుకుంది, తల పట్టుకునేటప్పటికి ఇప్పుడు వంగుతున్నాడు ఒక్కొక్కటి మెతక్క మంచి. ఇప్పుడు నోటెమ్మటి రావట్లేదే, ఇప్పుడు నోటెమ్మట్లో అంత పౌరుష పదాలు రావట్లేదే. అనమను ఇప్పుడు ఇందుగాళ్ళు దొందుగాళ్ళు అనమను, మోడీగాడు పిఎంను వాడు గీడు అంటారు అనమను ఇప్పుడు అనే ధైర్యం చేయమను. ప్రశ్నించేవాళ్ళు లేక ఇన్నాళ్ళు లేదంటే మీరు ఇన్నాళ్ళు ఏమయ్యారని అనొచ్చు. ఇన్నాళ్ళు మేము కూడా ఏంటంటే కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏకపడగానే చంద్రబాబు లాంటి వాళ్ళం కాదు కదా. చంద్రబాబు కొత్త ప్రభుత్వం, కొంత రాష్ట్రం. 2వ రోజు నుంచి నేను ఎందుకు ఓడిపోయాను నాకు అర్థం కావట్లేదు, పాలిచ్చే గేదెను వదిలేసి ఎద్దును ఎన్నుకున్నారు, ఈ ఏదో ఏడుపులు చేయం కదా. బీజేపీని కొంచెం సమయం ఇచ్చాం. వాళ్ళు కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, పాలన అనుభవం లేని పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు తీర్పిచ్చారు, టైం ఇద్దాం. వెంటనే మీద పడటం, వెంటనే విపక్షాల కనుక విమర్శించడం వద్దని మేము సంయమనం పాటించాం. ఇప్పుడు వచ్చాం. సమయానికి హద్దు ఉంటుంది, దానికి కూడా ఏ ఓర్పుకు కూడా హద్దు ఉంటుంది. ఇక వీళ్ళు పనికిరారు, నిజమైన అభివృద్ధి వీళ్ళు చెయ్యరు. వీళ్ళ అభివృద్ధి అంటే వీళ్ళ కుటుంబమే. బంగారు తెలంగాణ అంటే వీళ్ళ కుటుంబానికి, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్కి, సంతోష్రావుకి, కవితకి, వాళ్ళ మేనల్లు, వాళ్ళ వియ్యకులు, వీళ్ళకే బంగారు తెలంగాణ, ప్రజలకు కాదు. అది బీజేపీ ఒక్కటే. కోటి రత్నాల వీణ తెలంగాణ, కోటి రత్నాల వీణ తెలంగాణ అనేది సాధించగలిగేది బీజేపీయే. ప్రజలు గుర్తించారు, మేము సాధించి చూపిస్తాం. ఇక దేశ రాజకీయాలకు వస్తే మోడీ ఎలాంటి గుణాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నారు అనుకుంటున్నారు మీరు? ఇవాళ మీరు ఒక్కొక్క రంగం చూసుకుంటే, బ్యాంకింగ్ రంగం, గతంలో బ్యాంకులో ఎవడు పడినా ఎట్లయినా చిదంబరం పీరియడ్లో కానీ, మన్మోహన్ పీరియడ్లో కానీ ఎవడు పడితే వాడు ఏమి కొలాటలు కూడా లేకుండా, ఎప్పుడో ఒక 100 కోట్లు కొలాటలు ఇచ్చారు. ఆ 100 కోట్ల కొలాటలకి వాడు ఆ కట్టే టయానికి వీడే 150 కోట్ల బ్యాంక్ లోన్ ఇస్తుంది, మళ్ళీ కొలాటలు లేకుండా వాడు అప్పు కట్టేస్తాడు. మళ్ళీ తర్వాత ఆ 150 తెస్తారు 200. ఇట్లా కొలాటలు లేకుండానే అప్పులు తీసుకునే ఒక దుర్మార్గమైన విధానాన్ని చిదంబరం మొదలెట్టాడు. దాంతో అస్తవ్యస్తం అయిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక స్టేజ్లో చిదంబరం యొక్క కొడుకు అక్కడ ఆర్బీఐలో కూర్చొని తన ఆఫీస్ రూమ్ లాగా నడిపాడు చిదంబరం కొడుకు కార్తీక్. సో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ మొత్తం మార్చారు. ఇవాళ ఫ్యూజిటివ్ రూల్ అని తీసుకొచ్చాం, చట్టం, ఫ్యూజిటివ్ చట్టం పార్లమెంట్లో. దానివల్ల ఏంటి, ఇక్కడ మోసం చేసిన వాడు ఆస్తి విదేశాల్లో ఉన్నా కూడా జప్తు చేయొచ్చు. ఇవాళ అలాగే మాల్యా ఆస్తులు, విదేశాల్లో ఉన్న ఆస్తులు జప్తు చేయబడ్డాయి, నీరవ్ మోడీ ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఇలాగూ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న అవకతవకలన్నీ ఒక పద్ధతిలో ఇప్పుడు 70 ఏళ్ళ 64 ఏళ్ళ కాంగ్రెస్ దుష్ట దుర్మార్గ దుర్నీతి దౌర్భాగ్య పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాల్ని నిర్లక్ష్యం చేశారు. ఈ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ఇది ఒక్క రోజులో సాధించేది కాదు. భగవంతుడు భారతమాత అదృష్టం బాగుండి భగవంతుడు ఈ ప్రజలను ఆశీర్వదించబట్టి మోడీ లాంటాడు ఒకడు రెండోసారి కూడా ప్రజలు మోడీకి పట్టం కట్టారు. అందువల్ల అనేక ప్రక్షాళన. ఇవాళ ఈ 7 ఏళ్లలో ఒక్క అవినీతి జరిగిందా? ఒక 2G స్కామ్ అనో ఇంకోటి స్కామ్లు ఏమైనా జరిగిందా? ఎందుకు లేవు? అదే అధికారులు ఉన్నారుగా, ఎందుకు జరగలే? మీరు ఇలా అంటున్నారు, ప్రతిపక్షాలు మాత్రం పూర్తిగా నీరవ్ మోడీ మిగతా వాళ్ళందరినీ దేశం దాటించారు అనేది ఒక వాదన ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? లాజికల్గా ఆలోచించండి. మన దేశ చట్టాలు ఏంటి? మన దేశం చట్టాలు ఒకడు విదేశాలకు వెళ్తుంటే వాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ ఉంటేనే ఆపగలం. వాడికి విదేశాల పాస్పోర్ట్ ఉంటే మన దేశ చట్టం ప్రకారం పాస్పోర్ట్ చట్టం ఉంటే వాడిని మనం బ్లాక్ చేయలేదు ఎవరు కూడా. ఎంతవరకు బ్లాక్? ఛార్జ్ షీట్ ఫైల్ అయితే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా ఆపలేము. వాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయితే అప్పుడు మనం చేయగలం. నీరవ్ మోడీ మీద ఛార్జ్ షీటు ఎప్పుడు ఫైల్ అయింది? మలయ మీద ఎప్పుడు ఫైల్ అయింది? ఈ కాంగ్రెస్ వాళ్ళని ఎలనిచ్చి ఇన్ఫర్మేషన్లు ఎప్పుడైతే పార్లమెంట్లో మోడీ ఈ యాక్షన్ తీసుకోవాలి అన్నిటి మీద మొదలెట్టి ఇమీడియట్గా చేయలేరు కదా, ఆధారాలు కావాలి, అన్నీ కావాలి కదా. సో రిజర్వ్ బ్యాంక్ని అప్రమత్తం చేసి నాకు ఈ డీటెయిల్స్ అన్నీ మినిస్ట్రీకి పంపించాలని మినిస్ట్రీ అడిగి ఇవన్నీ వచ్చి చేసేటప్పుడు కరెక్ట్గా జనవరిలో నీరవ్ మోడీని అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారో తెలియక జనవరి 7వ తారీఖు వాడు వెళ్ళిపోయాడు. మన చట్టం ఆపలేదు ఇది. అందుకని వెళ్ళిపోయినా వాడు కోర్టు చుట్టూ వాడు జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ అక్కడికి వెళ్ళినా మనం ఆపలా. ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండేవారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఆపలా. వాడు జైల్లో ఉన్నాడు. నేను మొత్తం అప్పటికీ వాడి ఆస్తులు 13,000 కోట్ల ఆస్తులు, వాడి సొంత ఇల్లు అన్నీ జప్తు చేసేసింది ప్రభుత్వం. అలాగే మళ్ళీ ఏడుస్తున్నాడు, నేను మొత్తం కట్టేస్తాను, నన్ను ఇండియా కోర్టుకి ఆపజెప్పొద్దు అని. నేను వస్తాను, అన్నీ అవకడతాను. కాదు, నువ్వు రావాలి, శిక్ష అనుభవించాలి. ఈ దేశం ద్రోహం చేశాను. సో ఇవన్నీ చట్టం ఉంది. ఉన్నే అర్థపర్థం లేకుండా మాట ఎందుకు వదిలేశారని చదువు సంధి లేకుండా విజ్ఞానం లేకుండా మాట్లాడచ్చు. రాజకీయ నాయకులు పార్టీలు మాట్లాడకూడదు. ఎందుకంటే పార్టీకి తెలుసు ఈ చట్టం ఏంటి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఏంటి విధానం. ఈ మన కోర్టులో అలాంటి పద్ధతులు ఉండబట్టే ఒక కేసు ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇమ్మీడియట్కి వెళ్ళిపోయి వీడి నేను వచ్చేసాను వేయలేము. వాడికి హక్కులు ఉంటాయి. మళ్ళీ ఎట్లా అరెస్ట్ చేస్తారని నన్ను అడిగితే సో వాడి మీద ఛార్జ్ షీట్ ఉండాలి, వాడు అక్యూజ్డ్ అయ్యి ఉండాలి, ఛార్జ్ షీట్గా ఫైల్ అయ్యి ఉండాలి. సో వీడు అక్యూజ్డ్, ఛార్జ్ షీట్, సో వీ కెనాట్ అలౌ హిమ్ అని అరెస్ట్ చేయొచ్చు. అలాగే చేయొచ్చు. కానీ ఆ ఛాన్స్ లేదు. అప్పటికి వాడు వెళ్ళిపోయినాక కానీ అప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నామా అనేది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాడికి. ఈ కుమ్మక్కు వీళ్ళు ఇన్నాళ్ళు వాడికి సహకరించిన వాళ్ళు వాడి కుమ్మక్కు ఉంటారు, ఎవడో ఒకడు ఉంటాడు, ఎంతమందిని కంట్రోల్ చేసి ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందుకని వెళ్ళిపోయాడు. ఇట్లా జరిగింది. కానీ మేము పంపించడం కాదు కదా. మేము పంపించిన వాళ్ళు అయితే వాళ్ళని జైల్లో అక్కడ ఎందుకు పెట్టిస్తాం? అది అర్థం లేని విమర్శ కోసం విమర్శించడం, అదైతే ప్రాక్టికల్గా అది కాదు. వీఆర్ అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వం ఇస్తానని వాగ్దానం చేశారు. మాట వెళ్తే 15 లక్షలు ఇస్తా అన్నారు అకౌంట్లోకి మాట్లాడతారు. ఎప్పుడు 2011 సొల్లువాగుడు. ఆయన అన్న మాట ఏంటి, దాన్ని వక్రీకరించారు. మేము ఖండించలేకపోయా. దాన్ని ఏమన్నాడు ఆయన, ఆ నల్లధనాన్ని మొత్తాన్ని తీసుకొస్తే ఈ 130 కోట్ల భారతీయులు ప్రతి వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేసినా కూడా సరిపోతుంది అంటే అంత డబ్బు ఉందని దాని ఉద్దేశం. దాన్ని ఎట్లా రామునితో కపివరుండి ఇట్లని అన్నదాన్ని రాముని తోక అన్నారు అన్నట్టు అంత సమానం అని చెప్పిందా ఆయన. ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షలు వేసి అంత డబ్బు అది మొత్తం నల్ల డబ్బు అన్నదని చెప్పాడు ఆయన. దాన్ని మా అకౌంట్లో వేస్తా అన్నారంటే అందుకని రామునితో కపివరుండి ఇట్లని అన్నాడు ఆయన. నేను రాముని తోక అని అన్నాడు కదా. అది కనుక ఇవన్నీ విపక్షం కోసం విపక్షం మాట్లాడితే వీరు ప్రజలు ఎన్ని గుర్తిస్తున్నారమ్మా. అందుకనే 2014 కొన్న 2019లో ఇంకా 303 సీట్లు ఇచ్చారు.
2024లో 350 సీట్లు ఇస్తారు. వీళ్ళ గోల అదే, వీళ్ళ ఈ కాకి గోల. ఈ రాహుల్ గాంధీ మాట్లాడే ఏ మాటకి అర్థం లేదు. మొన్న ఎక్కడో మీటింగ్లో మాట్లాడతాడు, మనకు జవాన్లు, ఎయిర్ ఫోర్సు, సీ ఫోర్సు అవసరం లేదు, మన కష్ట కార్మికులు, వ్యవసాయదారులు, కార్మికుల్ని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెడితే దేశాన్ని రక్షించేస్తారంటాడు. ఏమైనా మూర్ఖు మనిషి అయినా మాట్లాడేవాడు, ఏమైనా ఇంగిచ్చానా మాట్లాడుతున్నాడా? 5వ క్లాస్ పిల్లాడు కూడా మాట్లాడాడు. ఆడ అలాగే ఒక దద్దమ్మ, ఏ విషయ పరిజ్ఞానం లేని ఒక దద్దమ్మ, వాడు ఈ పని పాట లేని నిరుద్యోగులైన కమ్యూనిస్టులు, ఇతర అపోజిషన్లు, సిద్ధాంతాలు కోల్పోయిన కమ్యూనిస్టులు, వీళ్ళే మాట్లాడుతారు. సార్, చరిత్రలోకి వెళ్తే ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబాలపైన పూర్తిగా పలు సంచలనాత్మకమైన విషయాలు బయటపెట్టారు. వీటిని మాతో మళ్ళీ ఒకసారి పంచుకుంటారా? ఇప్పుడు నెహ్రూ మోతీలాల్ నెహ్రూ యొక్క కొడుకు కాదు. అది ఎలా అని చెప్పడానికి ముందు అసలు మోతీలాల్ నెహ్రూ నేపథ్యం. మోతీలాల్ నెహ్రూ తండ్రి గాజీ అతను ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1857లో ఆఫ్ఘనిస్తాన్ అల్లర్లు జరిగినప్పుడు అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ గంగాధర్ అనే పేరుతోటి కాశ్మీర్ దగ్గరికి వచ్చాడు. కాశ్మీర్లో నెహ్రీ అనే కాలువ, ఆ కాలువ దగ్గరికి వచ్చాడు. ఈ కాలువ దగ్గర ఉండటంలో ఆ నెహ్రీ కాస్త ఇంటి పేరుగా నెహ్రూగా మారింది. నెహ్రూగా మార్చుకున్నాడు. ఆయన మార్చుకుని ఆయన కొడుకు మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ నెహ్రీ ఎలా నెహ్రూ అయింది. మన ఊర్లో కూడా అలవాటు కదా, ఎక్కడ ఊరు పేరు కాలువ పేరు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు పాపులర్గా ఆ ఊరు పేరు పెడతారు. దొండంపూడి సుబ్బయ్య, దుగ్గిరాల రామయ్య, ఇలా పేర్లు ఉంటాయి ఆ ఊరు పేరును బట్టి. అలాగే అక్కడ నెహ్రూ ఇంటి పేరు అయిపోయింది. అవతారం ఎత్తాడు. ఖాన్ కాస్త అతను పండిట్ అవతారం ఎత్తి టోపీ పెట్టుకుని కాశ్మీర్ పండిట్ లాగా అవతారం ఎత్తి తను కాపాడుకున్నాడు. అతని కొడుకు మోతీలాల్ నెహ్రూ అదే రూపంలో వచ్చాడు. వచ్చి ఢిల్లీలో ఒక ముస్లిం లాయర్, ఒక పెద్ద లాయర్గా జూనియర్గా చేరాడు. జూనియర్గా చేసి పనిచేస్తూ ఉండగా ఆయన చనిపోయాడు. ఆ పెద్ద లాయర్ చనిపోతే ఆ పెద్ద లాయర్ యొక్క రెండో భార్య మంచి ధనవంతురాలు. ఆ ధనవంతురాలు రెండో భార్య ఈయన మీద ఇష్టపడింది. ఆవిడ ధనవంతురాలు, ఈయన పెళ్లి చేసుకున్నాడు మోతీలాల్ నెహ్రూ ఆవిడ పెళ్లి చేసుకునేటప్పటికే ఆవిడకి 2 పిల్లలు, అందుట్లో నెహ్రూ ఒకడు. సో నెహ్రూ పుట్టింది ఆవిడకిను ఆ చనిపోయిన ముస్లిం లాయర్కి, అంతేగాని మోతీలాల్కి కాదు సార్. కానీ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు కనుక తన కొడుకు వరుస అయ్యాడు. అట్లా సాగిన ఈ కుటుంబంలో ఇందిరాగాంధీ ఎట్లా అయింది? షీజ్ ఇందిరా ప్రియదర్శిని ఫిరోజ్ ఖాన్ని లవ్ చేసింది. ఒక పార్సీ వాడిని లవ్ చేసింది. ఆ పార్సీ ముస్లిం లవ్ చేస్తే ఆవిడ నెహ్రూ గారు గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్తే గాంధీ గారు అన్నారంట, సరే నేను అడాప్ట్ చేసుకుంటాను, వీడు ఫిరోజ్ ఖాన్ కాదు ఫిరోజ్ గాంధీ అన్నాడంట. అది అఫీషియల్ కాదు, ఏమి కాదు, మాట పెద్ద ఆయన మాట అనగా, సో ఫిరోజ్ గాంధీ ఆయన అడాప్ట్ చేసుకున్నారు కనుక బాధలేదు. ఫిరోజ్ గాంధీ అయిపోయాడు అవగానే ఈవిడ ఇందిరా గాంధీ అయిపోయింది. సరే ఓకే, మరి ఇందిరాగాంధీ అయిందనివి ఆ ఫిరోజ్ ఖాన్ తోటి విడాకులు తీసేసుకున్నావు కదా. 2 బిడ్డలు పుట్టినాక రాజీవ్ ఖాను, సంజయ్ ఖాను 2 పుట్టినాక అంతకుముందు ఎప్పుడైతే విడాకులు తీసేసుకున్నా అఫీషియల్గా విడాకులు తీసుకుంది తన భర్త తోటి. అఫీషియల్గా విడాకులు తీసుకున్నాక భర్తది ఎట్లా కంటిన్యూ అవుతుంది? నువ్వు గాంధీ నీ మళ్ళీ ఇందిరా నెహ్రూ అయిపోవాలి కదా. ఇందిరా ప్రియదర్శనం లేకపోతే తండ్రితో మన భారతీయ సంస్కృతి ప్రకారం అంతే కదా. భర్త ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఇంటి పేరు పెట్టుకుంటాం. భర్త నుంచి కాదనుకు వచ్చేసిన వాడు తండ్రి పేరు లేదా తన సొంత పేరు పెట్టుకుంటారు కదా. నువ్వు ఇప్పుడు ఇందిరా ప్రియదర్శనం అవ్వాలి, ఇందిరా నెహ్రూ అవ్వాలి. ఇందిరాగాంధీ ఎట్లా అయ్యావు? అది డ్రామా. అంటే అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత తెలియదు, ప్రజలకు తెలియదు, ఒక న్యూస్ పేపర్ తప్పితే ఇంకోటి తెలియదు, విద్య కూడా అంత లేదు, న్యూస్ పేపర్ చదివేవాళ్ళు కూడా అంత విద్య లేని రోజులు. ఆ రోజుల్లో ప్రజలకి గాంధీ అని పెట్టేస్తే మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఆ గాంధీ కుటుంబం వెళ్ళి అని మోసపోతారు. ఆ గాంధీ కుటుంబమే ఈ గాంధీ అనుకుని ప్రజలు వేస్తారు అని నెహ్రూ వేసిన మాస్టర్ ప్లాన్. అది సక్సెస్ అయింది. 40 ఏళ్ళు అదే సక్సెస్ అయింది. ఇందిరాగాంధీని తిడితే కూడా అదేంటి గాంధీ గారిని పొగుడతారు, ఇందిరాగాంధీ వాళ్ళు ఒకటి కాదా, ఇలా అడిగిన అమాయక ప్రజలు ఉన్నారు. సో ఆ డ్రామా అప్పుడే ప్లాన్ చేశాడు. ఇది ఈ కథ. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మళ్ళీ ఒక క్రిస్టియన్ని. ఈ రాహుల్ గాంధీ ఎవడిప్పుడు? ఒక ఖాన్కి, రాజీవ్ ఖాన్కిను ఒక క్రిస్టియన్కి పుట్టింది. వీడు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా?
అందుకని నెహ్రూ ఒకసారి అన్నాడు, ఐఎమ్ బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ, బై బర్త్ ఐఎమ్ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ వెస్ట్రన్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. అందుకని ఈ కుటుంబానికి ఏ మతం మీద విలువ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏ మతం కాదు, సంకర జాతీయులు, సంకర మతాలు వీళ్ళు. ఈ నెహ్రూ ఫ్యామిలీ మొత్తం వంకర, వీళ్ళ బతుకు వీళ్ళ పుట్టుకలు అన్నీ సంకర జాతి. అందుకని వీళ్ళకి ఏ మతం మీద విలువ ఉండదు. ఎక్కడికక్కడ అవసరం వచ్చినప్పుడు ఏ మతం అవసరమైతే ఆ అవసరంతో పబ్బం గడుపుకుంటుంది తప్పితే వీళ్ళకి ఆ మతాల మీద విలువలు, ఆ మతాల నమ్మక విశ్వాసాల మీద గౌరవాలు ఏమి లేవు. భ్రష్ట ఫ్యామిలీ అది. అందుకని వాళ్ళని ఇప్పుడు మోతీలాల్ ఉన్నాడు, మోతీలాల్కి 4 వైఫులు 5 వైఫులు. ఈ వైఫు కూతురు కొడుకు నెహ్రూ, తన సొంత కూతురు కొడుకు కాదు. మూడో వైఫ్ ఇరాన్ వైఫ్, మూడో వైఫ్ ఇరాన్ వైఫ్ పుట్టినవాడు జిన్నా. నాలుగో వైఫ్ పని మనిషి, అక్కడ కాశ్మీరు అక్కడ పనిచేసే ఒక కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన పుట్టిన అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా. ఈ మోతీలాల్ అనేవాడు 5 పెళ్ళిళ్ళు చేసుకుని తనకు పుట్టిన 3 బిడ్డలకి, ఆ 3 అన్నదమ్ములకి ఈ దేశాన్ని పంచాడు మొక్కలు చేసి. ఒక పాకిస్తాన్ జిన్నాకి. అందుకని నెహ్రూ ఒప్పుకోలా. జిన్నాని ప్రైమ్ మినిస్టర్ చేస్తానంటే ఒప్పుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ చేస్తే జిన్నా దేశం విడిపోయేది కాదు. ప్రైమ్ మినిస్టర్ చేస్తే అప్పుడే తాగుబతుకులో ఉన్నాడు. ఒక 6 నెలల సంవత్సరాలు జిన్నా చచ్చిపోయేవాడు, అందరికీ తెలుసు అది. ఆయన నెహ్రూ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోలే? ఒప్పుకుంటే అయిపోయింది, నెహ్రూ విడిపోదు. కానీ విడిపోతే 3కి ఆస్తి పంచాడు. ఈ దేశాన్ని ఒక ఆస్తిలాగా తన 3 కొడుకులకి పంచాడు. జిన్నాకి ఏమో పాకిస్తాను, కాశ్మీర్కి మళ్ళీ స్వయం ప్రతిపత్తి ఇచ్చి దానికి ఒక ఎజెండా, దానికి ఒక జెండా. ఇక్కడ పార్లమెంటు దానికి శాసనాలు దానికి చెల్లవు, ఇక్కడ శాసనాలు దానికి ఒక ప్రత్యేక జెండా, దానికి ప్రత్యేక 6 సంవత్సరాల అసెంబ్లీ దానికి. ఇలా కొత్త రూల్స్ వాళ్ళు పెట్టుకుని దానికి ఒక ప్రత్యేక ప్రతివృత్తి ఇచ్చేసేసి అదొక రాజ్యం. తన 3 కొడుకులకి 3 పంచాడు. ఇది దేశ దౌర్భాగ్యం. అందుకని నేను చెప్తా, మనకి 2047లో పరతంత్ర పాలన నుంచి బయటకు వచ్చామనేది అవాస్తవం. వచ్చినా కూడా ఈ 64 ఏళ్ళు కూడా ఈ పరతంత్రమే. ఈ ఫేక్ గాంధీలు, ఈ ఫేక్ భారతీయులు, వీళ్ళు భారతీయులు కాదు, అబద్ధపు భారతీయులు. వీళ్ళు గాంధీలు కాదు, అబద్ధపు గాంధీలు. ఈ 64 ఏళ్ళు ఈ భారతీయులు కాని భారతీయులు అన్యులే పరిపాలించారు మన దేశాన్ని. నిజమైన స్వాతంత్రం మనకు మొదలైంది 2020లో వాజ్పేయి ప్రభుత్వంతోనే మొదలైంది. ఈ దేశం వీళ్ళ అన్యులే పరిపాలించారు. అందుకని ఈ దేశం మీద ఏ బాధ్యత లేదు. 60 ఏళ్ళు పరిపాలించి ఎక్కడ ఏ లొసుకుని సర్దకుండా ఆంగ్లేయులు మన పరదేశీయులు మన పాలించారు, మన బానిసలుగా చూశారు. అనేక చట్టాలు వాళ్ళ కన్వీనియంట్గా పెట్టుకున్నారు. మనం 50 ఏళ్లలో మన కన్వీనియంట్గా, మన ప్రజలకి సదుపాయంగా, మనకు ఉపయోగపడేలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి ఎక్కడ పడ్డ గొంగళి అక్కడే ఉన్నట్టు, ఎక్కడ ఉన్నట్టు అలాగే ఉన్నట్టు. అందుకని నెహ్రూ బుద్ధి ఎలాంటిదంటే, నెహ్రూ ఒకసారి స్వాతంత్రం వచ్చినాక మిలిటరీ స్టాఫ్తో మీటింగ్ జరుగుతూ, మనకి మిలిటరీ ఆర్గనైజేషన్ మనకి సరిగ్గా అనుభవం లేదు, సో ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు బ్రిటిష్ ఆర్మీ చీఫ్ని మనకు అడ్వైజర్గా పెట్టుకుని ఆయన ఆధ్వర్యంలో కొన్నాళ్ళు నడిపితే బెటర్ కదా అన్నారు. అంటే జనరల్ తిమ్మయ్య, సార్ కరెక్టే అందరూ ఆయన అన్నాడు, ఏం మాట్లాడేవారు. జనరల్ తిమ్మయ్య ధైర్యంగా లేచి, సార్ అలా అయితే మనకు కూడా పరిపాలన అది అనుభవం లేదు కదా సార్, కొన్నాళ్ళు వాళ్ళని పెట్టుకుని పరిపాలించుకుని తర్వాత చేద్దాం. షాక్ అయిపోయాడు ఆ మాటకి, రిప్లైకి షాక్ అయ్యి, నువ్వు చీఫ్గా తీసుకుంటావా అని అడిగాడు. నేను డిస్కస్ చేసి చెప్తాను సార్ అన్నాడు. అని అతను తీసుకున్నాడు చీఫ్. అట్లా ఉంటుంది నెహ్రూ బుద్ధి. మనకేం పనికిరాదు. అందుకనే చైనాకి మనకిస్తే, యుఎన్ఐలో మెంబర్షిప్ మనకి తీసుకోండి అని మనకిస్తే మాకొద్దు చైనాకి ఇచ్చాడు. ఇది మనం పనికిరాని వాళ్ళం. ఎందుకంటే అతనికి ఈ దేశం మీద ప్రేమ కానీ, ఈ దేశం మీద భక్తి కానీ లేదు. వాడు పరదేశీ, ఆ ఫ్యామిలీ అయిన పరదేశీ ఫ్యామిలీ. ఈ దేశం నా దేశం కనపడాలి, నా దేశం గొప్పగా ఉండాలని ఆలోచించే బాపత్ కాదు. ఈ దేశానికి కాదని చైనాకి ఇస్తాడు. ఎవడన్నా ఇస్తాడా? మాలో కలుపుకోండి అని నేపాల్ వాళ్ళు ఆ రోజు మన అడిగితే వద్దని తోస్తాడు. వాళ్ళు చైనా వాళ్ళ పంచనకి వెళ్ళాడు. లేకపోతే మన చేతిలో ఉండేది మనకు ఆ విద్యుత్కి అనేక మనకు అడ్వాంటేజ్లు ఉండేవి. చైనా అడ్వాంటేజ్కి వెళ్ళింది. అది వాళ్ళు నేపాల్ మహారాజులు మన దగ్గరికి వచ్చి మీతోటి విలీనం అయిపోతాం అని అడిగారు, బతిమాలుకున్నారు. కాదన్నాడు.
చైనాకు అప్పచెప్పాడు. నెహ్రూ చేసిన ద్రోహాలు అటా ఇటా 370 ఆర్టికల్ కాడ నుంచి 1 కాదు 2 కాదు. ఎందుకు చేశాడు నెహ్రూ అంటే వాడికి ఈ గడ్డ మీద ప్రేమ లేదు, ఆ ఫ్యామిలీకి. వాళ్ళు ఈ గడ్డలో పుట్టినవాడు కాదు, ఈ భూమిపుత్రులు కాదు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన రక్తం అది, ఆ ఖాన్ రక్తం అది. ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద విలువ గౌరవాలు ఉన్న రక్తం కాదది. నా దేశం వేదాలు పుట్టిన నా దేశం, బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం, సస్యశ్యామల సుందర దేశం నా దేశం, వేదాలు పండిన దేశం, మహనీయులు నడిచిన దేశం, శాస్త్రజ్ఞులు నడిచిన దేశం, గణిత శాస్త్రంలో 0 ఇచ్చిన దేశం నా దేశం అని సగర్వంగా చెప్పుకునే మనస్తత్వం కాదు అది. నా దేశం బలహీనము, నా దేశం ఇది చేయలేదు, ఇలా ఒక దౌర్భాగ్యం మనస్తత్వం. ఎందుకంటే ఈ దేశ పుత్రులు కాదు కనుక వాళ్ళు ఇవన్నీ మనకిచ్చిన చైనాకి ఇచ్చేస్తారు. చైనా వాళ్ళు మన దేశం ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన పర్మిషన్ ఇచ్చేస్తారు. నేపాల్ మేము కలిసిపోతామని మన దగ్గరికి వచ్చినా ఒప్పుకోరు, చైనాకి అప్పచెప్తారు. ఈ దేశం దృఢపడాలి, గనపడాలి, ఇంత జనాభా ఉన్న దేశం, అక్కడ డెమోక్రసీగా ఉన్న దేశం, ప్రపంచ అగ్రరాజ్యంగా వెలగాలి అనేది లేదు వాళ్ళకి. మీరు ఒకవైపు ఇలా చెప్తున్నారు, ఓకే, సర్దార్ పటేల్ మిగతా సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి మొదటి ప్రధాని అయితే ఏ విధంగా ఉంటుండే? అసలు నేతాజీ పైన పూర్తిగా నెహ్రూ చేసిన ఆరోపణల పైన మీకేమైనా అవగాహన? ఇప్పుడు నేతాజీ మన అక్కడ నెహ్రూ చేసిన కుట్ర ఏంటంటే, ఆ రోజు ప్రధానమంత్రిని ఎవరు చేద్దామని 13 పీసీసీ, అప్పుడు 13 రాష్ట్రాలు 13 పీసీసీ ప్రెసిడెంట్లకి లెటర్ రాస్తే 11 మంది పటేల్ కావాలి ముఖ్యమంత్రి అడిగారు. ఒక్కళ్ళకు కూడా నెహ్రూ పేరు రాయలేదు. ఇంకో ఇద్దరు వేరే ఇతరుల పేర్లు రాశారు. గాంధీ గారు దగ్గర నెహ్రూ వెళ్ళి కూర్చుని మతలబు చేసి కుట్ర పన్ని గాంధీ గారితో ఏడ్చి ఏదో మొత్తానికి గాంధీ గారు ఎంత చెప్తే అమితమైన గౌరవం పటేల్ గారికి. కనుక గాంధీ గారు పటేల్ని పిలిచి నువ్వు తప్పుకో అని చెప్తే అప్పుడు గాంధీ గారు పటేల్ గారు అందరిలో సమావేశంలో నేను ప్రధానమంత్రి రేసులో లేను అని చెప్పేశారు. ఆయన చెప్పించారు గాంధీ గారు. గాంధీ గారి మీద పటేల్ గారికి గాంధీ గారి మీద ఉన్న ఆ గౌరవాన్ని గాంధీ గారు మిస్యూజ్ చేశారని చెప్తారు. నెహ్రూ లాంటి పటేల్ని కాదని నెహ్రూ పటేల్ గారికి ఉండుంటే ఆ రోజు పటేల్ ఎక్కడి దాకా వెళ్ళాడైనా ఇక్కడ హైదరాబాద్ తల వంచినట్టు, హైదరాబాదు నవాబుని మెడలు వంచినట్టు కాశ్మీర్కి వెళ్ళిపోయాడు ఆయన. కాశ్మీర్ కూడా విలీనం అయిపోయేది, ఇంకొక 24 అవర్స్ విలీనం అయిపోయేది. నెహ్రూ ఇంటర్ఫియర్ అయ్యి కాదు అది యుఎన్ఐకి పంపిద్దాం అని చెప్పేసి ఎందుకంటే తన కజినేగా అక్కడ ఉంది, జన్నా కదా, అన్నదమ్ములు కదా, దానికి యుఎన్ఐకి పంపిద్దాం అని చెప్పేసి ఒక నాటకం ఆడి యుఎన్ఐ పెట్టి ఆ రావణ కాష్టం కదా ఇప్పటిదాకా రగులుతూ ఉంది. మొన్నటిదాకా రగులుతారు రావణ కాష్టం. అది కూడా 370 ఆర్టికల్ ఏమని పెట్టారు, 10 years యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫర్ 10 years. ఆ తర్వాత కాలమాన పరిస్థితులు బట్టి దాన్ని మార్పులు చేర్పు చేయాలి. 24 ఏళ్ళు చేయలేదు కదా, ఎందుకంటే మీ సోదరులు, మీ కజిన్ ఫ్యామిలీస్. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు వ్యవహరించిన తీరు ఎట్లా ఉందంటారు? ఒక బ్లాక్ డే భారతదేశ చరిత్రలో బ్లాక్ డే. అంటే ఒక మిడ్ నైట్ రేని పిలిపించి, ఆయన కలకట్టా నుంచి రేని పిలిపించి అర్జెంటుగా డిస్కస్ చేసి, అంటే ఆవిడ చేసే తప్పులన్నీ ఒకటి అందరూ అపోజిషన్స్ బయటికి తీసుకొస్తూ ఉంటే ఇక తట్టుకోలేక ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో అర్ధరాత్రి మీటింగ్ పెట్టి సంజయ్ గాంధీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ యాక్చువల్గా పెట్టేయటం, రాత్రికి ఆర్డినెన్స్ రెడీ చేయటం, కరెంటు లేకపోతే కరెంట్లు అన్నీ క్లోజ్ చేసి కరెంట్ కట్ చేసేసి జడ్జీలు కోర్టులన్నీ ముయించేసేసి ఎప్పటికప్పుడు రాత్రి ఆర్డినెన్స్ వచ్చి అందరిని అరెస్ట్ చేయటమే. ఒక కామరాజు గారిని తప్పితే ఇంకో ఇద్దరిని ఎవరినో సీనియర్స్ వాళ్ళ ముగ్గురిని తప్పితే మీరు అందరినీ ఆల్ అపోజిషన్ లీడర్స్ అరెస్ట్ చేయమని ఇచ్చేసేసి రాత్రికి ఏది క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టకుండా రాత్రి డిసైడ్ చేసి పొద్దున్నే 6 గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో అనౌన్స్ చేసేసి ఎవరు ఒక్కళ్ళు కూడా ఎదురు చెప్పలేదు. అనౌన్స్ చేసేసి ఇలా పెడుతున్నాం, అత్యవసర పరిస్థితులు కనుక ఇలా వెళ్తున్నామని. చాలా దారుణమైన డెమోక్రసీ, ఒక ప్రజాస్వామ్యం మీద ఒక చీకటి రాత్రిది. ఈ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక చీకటి రోజు ఆ రోజు.
ఆవిడ యొక్క అహంభావానికి, అహంకారానికి. అంటే ఆవిడ ఇందిరాగాంధీని గురించి చెప్పాలి. ఆవిడ అందరూ చాలా గొప్ప మేధావి, గొప్ప ధైర్యవంతురాలు. దాన్ని నేను అంగీకరిస్తాను. మంచి ధైర్యం ఉన్న ఆవిడ బంగ్లాదేశ్ వార్లో కానీ ఇంకో విషయం ధైర్యంగానే నిలబడింది. కానీ అక్కడ చేసి తప్పేంటి, లక్షల పైన సైనికులు మనకి చిక్కితే ఆనాడు ఆ సైనికులను అప్పచెప్పమన్నప్పుడు మా పిఓకేని మాకు అప్పచెప్పేయండి, సైనికులు తీసుకెళ్ళానంటే మూసుకుని పాకిస్తాన్ వాళ్ళు మూసుకుని మనకు పిఓకే అప్పచెప్పేసి తీసుకెళ్ళేవారు. ఆ రోజు ఆ పని చేయలే, ఫ్రీగా వదిలేసింది. ఎందుకు? కజిన్ ఫ్యామిలీ. అక్కడ కజిన్ ఫ్యామిలీ, పాకిస్తాన్ కజిన్ ఫ్యామిలీ తాలూకు మా దాయాదులకు ఇచ్చింది కదా, వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ తాత, వీళ్ళ నాన్నగారి కజిన్ బ్రదర్కి అప్పచెప్పిన ప్రదేశం కదా. అందుకని మన రాష్ట్రం మనకు పిఓకే అప్పచెప్పండి, సైనికులు తీసుకెళ్ళండి. లేకపోతే అంటే ఎందుకంటే సరెండర్ అయ్యారు ఆ రోజు పాకిస్తాన్. అంతమంది సరైన 1,60,000 మంది జరిగితే మనం చంపల, వాళ్ళైతే చంపేవారు. మనంగా చంపల, అరెస్ట్ చేసి పెట్టాం అంతే. అప్పచెప్పడానికి పిఓకే సరెండర్ చేయండి మేము అప్పచెప్తా ఉంటే వెళ్ళిపోయేది, నోరు మూసుకుని ఇచ్చేవారు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. చేయలే ఈవిడ. అసలు ఈ దేశంలో రాజకీయాలు ఒక ఎమర్జెన్సీనే కాదు, రాజకీయాల్లో రౌడీయిజం అనే దరిద్రపు ఎంట్రీ, రౌడీయిజం ఈ రాజకీయాల్లోకి ఎంట్రీ అనడానికి మహాతల్లి ఇందిరాగాంధీ కారకురాలు. ఈవిడ రాజకీయాల్లో ఎంటర్ అవడానికి ముందు ఎమ్మెల్యే అంటే ఒక చదువుకున్నవాడు, ఎంపీ అంటే ఎడ్యుకేటెడ్. బాగా మేము చిన్నప్పుడు బాగా గుర్తు నాకు, డిగ్రీ చదివినవాడు, ఎమ్మెల్సీ గాను, ఎమ్మెల్యే గాను, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాను నిలబడేవారు. అలాంటి పరిస్థితి ఉండేది. ఈవిడ ఎంటర్ అయినప్పుడు అందరూ ముసలివాళ్ళు, కమలపాటి త్రిపాఠి, కామరాజు గారు, ఈ ఏజ్ వాళ్ళు నాయకులు. ఈవిడ అయ్యింది కానీ ముఖ్యం ఈవిడ ప్రధానమంత్రిని చేశారు కానీ మొత్తం వాళ్ళ కట్టుబాటులో, వాళ్ళ మాటలు, వాళ్ళ కంట్రోల్ నడవాల్సి వచ్చేది. ఇది ఈవిడికి భరించట్లా. ఈ ముసలాళ్ళందరినీ పక్కన పెట్టాలి, ఈ ముసలాళ్ళనే వాడుకుని వచ్చింది కానీ ఈ ముసలాళ్ళని పక్కన పెట్టాలి. కనుక పక్కన పెట్టాలంటే వీళ్ళని మనం ఏం చేయాలని ఒక ప్లాన్ వేసి, అప్పటిదాకా చేతులు కట్టుకుని ఒక్కొక్క రాజకీయ పార్టీల్లో చేతులు కట్టుకుని ఉండేవారు రౌడీలు. వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు జనాలు పోగేయటానికి ఉపయోగపడేవారు. ఎలక్షన్ అయినాక ఏదైనా కేసు వస్తే అయ్యా మా వాడి మీద కేసు, మా వాడి మీద చూసేవారు. అలా ఉండేది. కాస్త వాళ్ళనే బరిలోకి దింపింది. ఒక బింద్రన్ వాలే పంజాబ్, ఒక ఫ్రూట్ మార్కెట్ జైరామన్ బెంగళూరు, ఒక ట్రిపుల్ గేన్ సుందరం చెన్నై, ఒక వగ్గవీటి రాధా ఆంధ్ర, ఇక్కడ గుడిసెల వెంకటస్వామి ఇక్కడ, వీళ్ళందరినీ రాజకీయాల్లోకి దింపి మీరే రండి, మీరు ఎందుకు వెనకాల ఉంటాం, చేతులు కట్టుకుంటాం, మీరేంటి, మీరే రండి, మీరే ఎమ్మెల్యేలు అవ్వండి, మీకే పగ్గాలు ఇస్తానని వాళ్ళకే టికెట్లు ఇచ్చింది. ఎప్పుడైతే ఈ రౌడీలు టికెట్లు ఇచ్చి వాళ్ళు ఆవిడ యొక్క పేరుతో గెలిచేశారు, ఇక మిగతా పార్టీలకి గతి లేదు. నాకు తెలిసి నేను 70లో ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి పనిచేశాను. ఆ రోజుల్లో నాకు మా ఇంటి దగ్గర శౌర్ రాజన్ గారు అనే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఈ రౌడీలు ఎంటర్ అయినాక ఆయన నుంచోమంటే వద్దన్నాడు. ఆయన మంచి పేరు, ఎందుకంటే ఫ్రీ, ఆయన భార్యాభర్తలు అక్కడ డాక్టర్ డిస్పెన్సరీ ఉండేది. ఆ రోజుల్లోనే ఫ్రీగా అసలు రిక్షావాడు వాడికి వీడికి డబ్బులు తీసుకునేవాడు కదా, ఆయన దగ్గర ఉన్న శాంపుల్ మెడిసిన్స్ ఇచ్చేవాడు, ఉన్నవాడి దగ్గర తీసుకునేవాడు. అలాంటి ఆయన మంచి పేరు. ఆయన ఈ రౌడీలు వచ్చారు, ఈ రౌడీలతోటి ముఖాముఖి నిలబడి నా మర్యాదకు తక్కువ, నేను కంటెస్ట్ చేయను సారీ అని వదిలేశాడు. అట్లా చదువుకున్న వాళ్ళందరూ ఈ రౌడీలను తీసుకొచ్చి రంగప్రవేశం చేయించింది మహాతల్లి. వాళ్ళ ఆవిడని బట్టి మిగతా వాళ్ళు కూడా, మిగతా పార్టీలు రౌడీలు, మరి రౌడీతో పోటీ పడ్డా రౌడీలే. నా మంచోడు రాడు, వద్దులేండి బాబా, ఆడితోటి నాకైతే ఆ దరిద్రుడు వాడు నోన్ వీధి రౌడీ వాడితో నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయటం అసహ్యంగా అన్నారు. సో దాంతో అట్లా ఆవిడ ఒక దౌర్భాగ్యం, ఒక నీచమైన విధానాన్ని, రౌడీలకు టికెట్లు ఇవ్వడం అనేది ఆవిడే మొదలెట్టింది. అది రాజకీయ దౌర్భాగ్యానికి ఎమర్జెన్సీ. అలాంటి ఆవిడ ఎమర్జెన్సీ చేయకి ఏం చేస్తుంది, ఎమర్జెన్సీ తీసుకురాక ఏం చేస్తుంది, అలాంటి లక్షణం అది ఆవిడ. మిగతా విషయాలు అందుకనే వారు వరకే మెచ్చుకున్న అడ్మినిస్ట్రేషన్ ఈ ఆయారాం గయారాం అని పదవుల్లో దింపటాలు, ఇష్టం వచ్చిన పార్టీ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దించేయటాలన్నీ ఈ రాజకీయ విన్యాసాలు, ఈ రాజకీయ అవలక్షణాలన్నీ కూడా ఇవాళ దేశంలో ఉన్న అవలక్షణాలకి ఆద్యురాలు ఆవిడే మొదలెట్టింది.
తన కేంద్రంలో కూర్చొని ఇక్కడ వీడంటే వీడు వాడంటే వాడు దింపేయటం, ఎన్నుకున్న ప్రభుత్వాలు దింపేయటాలు, 2 సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రిని మార్చేయటాలు, ఈ దరిద్రంతో ఆవిడ చేసి మొదలెట్టింది. ఆవిడకున్న అవలక్షణాలు కనుక ఈ రాజకీయం భ్రష్టు పట్టింది దేశంలో అంటే సగం కారణాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది చిట్టిబాబు గారితో ఇంటర్వ్యూ. మరొక అంశంతో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.